హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6th క్లాస్ సాంఘిక శాస్త్రంలోని పార్ట్ 1లో ఉన్నటువంటి ఆల్ చాప్టర్స్ ఫ్రెండ్స్ ఎగ్జామినర్ ఎక్కువగా ఏ ఏరియాలో ఫోకస్ చేస్తూ ఉంటాడో, మరి గతంలో బిట్స్ ఎలాంటి ఏరియాలో ఎక్కువగా రావడం జరిగిందో ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి లైన్ని కూడా ఫ్రెండ్స్ లైన్ టు లైన్ మనం చాలా లాజికల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా కోర్స్ని యూజ్ చేస్తూ ఈ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నా వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సాంఘిక శాస్త్రాన్ని 6th క్లాస్ సాంఘిక శాస్త్రాన్ని ఒకసారి చూసినట్టయితే ఇది 2024కి సంబంధించిన న్యూ టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్. అది ఒకసారి మీరు పరిశీలించండి. నెక్స్ట్ మనం ఈ చాప్టర్స్ని కనుక ఒకసారి చూసినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి టాపిక్స్ ఫ్రెండ్స్. జస్ట్ అట్లా చూడండి, పటాల అధ్యయనం తయారీ, గ్లోబు భూమికి నమూనా, థర్డ్ చాప్టర్ వచ్చేసి భూస్వరూపాలు, ఇది ఫస్ట్ పార్ట్. తర్వాత పెనమకూరు అంటే కృష్ణా డెల్టాలో ఉన్న గ్రామం పెనమకూరు, డోకూరు, పెనుగోలు, ఇవన్నీ మనకు తెలిసినాయి ఫ్రెండ్స్. ఉత్పత్తి వినిమయము, వాళ్ళ జీవనాధారాలకు సంబంధించి ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆదిమానవులు ఎలా వాళ్ళ జీవనాధారం ఎలా గడిపి, ఇవన్నీ మనం చాలా లాజికల్గా చూద్దాం ఫ్రెండ్స్. అట్లా ఏంటనేది జస్ట్ ఒకసారి. తర్వాత నేటి వ్యవసాయం, తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ఇది ఫస్ట్ పార్ట్. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం సెకండ్ పార్ట్ ఉంటుంది. తెగలు, సామాజిక నిర్ణయాధికారము, సామ్రాజ్యాలు, గణతంత్ర ఆవిర్భావం, ఇది మరి 10 చాప్టర్స్ అనేవి ఫ్రెండ్స్ పార్ట్ 1 కింద తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరి తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 10 చాప్టర్స్ అనేవి ఏపీ 6th క్లాస్ సోషల్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, మీరు ఒకసారి 6th క్లాస్ ఏపీ వాళ్ళు 6th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి చాప్టర్స్ని కనుక ఒకసారి మీరు పరిశీలించినట్లయితే మ్యాక్సిమం ఎక్కడో తెలంగాణ స్టేట్కి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం కానివ్వండి, పటాలు కానివ్వండి, గ్లోబ్ కానివ్వండి, భూస్వరూపాలు అంటే మనందరూ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అంటే ನಮ್ಮ కొండలు, పేట భూములు, మాది, ఇవన్నీ ఇక్కడ సేమ్ ఉంటాయి. స్టేట్లు మారినంత మాత్రం అవి మారు ఫ్రెండ్స్. తర్వాత ఆహార సేకరణ, ఇవన్నీ కూడా ఆది మానవులకు సంబంధించి, తర్వాత సింధు నాగరికత, హరప్ప నాగరికత, ఇవన్నీ కూడా ఏపీ అయినా తెలంగాణ సేమ్ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఏపీ వాళ్ళు కూడా మరి దీన్ని ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మరి కొన్ని చోట్ల ఉన్నటువంటి లాజిక్స్ అనేవి మరి ఏపీ సోషల్ టెక్స్ట్ బుక్లో మీకు యూజ్ అవుతాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ చాప్టర్ మనం చూసుకున్నట్లయితే పటాల అధ్యయనము తయారీ ఫ్రెండ్స్. ఇది ఈ పటాల అధ్యయనము తయారీ అనేటటువంటి టాపిక్ అనేది మరి గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా తక్కువగా బిట్స్ రావడం జరిగింది. మరి ఎలాంటి ఏరియాలో బిట్స్ అడిగాడో కూడా మనం ఆ ఏరియాని కూడా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఈ పేజీలో అయితే ఏమీ లేదు. జనరల్గా మీరు చదువుకునేటటువంటి పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. మేజర్గా మనం బాగా ఎక్కువగా ఏరియాలో ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉంటాడు, వాటిని మనం కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ పేజీలో కూడా ఏమీ లేదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మరి స్కేల్కి సంబంధించి జనరల్ ఒక పాయింట్ ఉంటుంది. అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. జస్ట్ ఒకసారి చూద్దాం. స్కేల్ అంటే ఏం లేదు, ఇక్కడ స్టేట్మెంట్ స్కేల్ అని ఒక చిన్న వాక్యం ఇచ్చారు. జస్ట్ అట్లా ఒకసారి చూసుకోండి. దీని మీద బిట్ అడిగేటటువంటి సందర్భాలు గతంలో లేవు. అయినప్పుడు ఒకసారి చూడండి. స్కేల్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 1 సెంటీమీటర్ = 1 కిలోమీటర్ మొదలైన పదాల ద్వారా సరళ వాక్యాలతో స్కేల్ను సూచిస్తారని ఏదో ఒక పాయింట్ ఇచ్చాడు. మీరు జనరల్గా చదువుకుంటూ ఉంటే దాని మీనింగ్ ఏందో మీకు అర్థమవుతుంది. ఒకసారి అలా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ పేజీలోకి వెళ్తే నెక్స్ట్ పేజీలో కూడా ఏముండదు ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్లో కూడా పెద్ద కన్ఫ్యూజ్ అనేది నాకు ఏమనిపించలేదు ఫ్రెండ్స్. చెట్టు ఎలా ఉంటుందో మనకు తెలుసు, చెరువు షేప్ మనకు తెలుసు. ఇక మట్టి రోడ్డుకి తార్ రోడ్డుకి తేడా. మట్టి రోడ్డు అంటే ఏముంది ఫ్రెండ్స్, మట్టి అంటే చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి ఇదొక స్టోన్ అంటే ఇలా రాళ్ళు ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఈజీగా మట్టి రోడ్డు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. తార్ రోడ్డు అంటే ఏంటి ఫ్రెండ్స్, స్ట్రైట్గా ఉంటుంది, ఒక తారు స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి తార్ రోడ్డు అని ఈజీగా. ఇక మసీద్ అంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, గుడిని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చర్చిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రాడ్ గేజ్ మరి రైలు మార్గాన్ని కూడా ఈజీగానే, మీటర్ గేజ్ రైలు మార్గం, బ్రాడ్ గేజ్ రైలు మార్గం, మీటర్ గేజ్ రైలు మార్గం, ఆ రెండింటిని కొంచెం తేడాతో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వీటి మీద ఏమన్నా గతంలో ఓల్డ్ డిఎస్సీలో ఫ్రెండ్స్, ఇప్పుడు కాదు, గతంలో ఇప్పుడు 2008 కంటే ముందు డిఎస్సీలో ఇలాంటి సింబల్స్ ఇచ్చేవాడు. మరి ఈ రోజుల్లో ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు కానీ కొంచెం కష్టంగా బిట్స్ ఇస్తున్నాడు. అయినప్పటికీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజీ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. కొన్ని కీలక పదాలు ఉన్నాయి. కీలక పదాలు ఒకసారి మీరు చూసుకుని అంతే, ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. 6th క్లాస్లో పటాల గురించి ఉంది, 7th క్లాస్లో ఉంది, అలా కంటిన్యూషన్గా ఉంది. కాబట్టి మీరు లింక్డ్గా ఇంకా ఏ క్లాసుల్లో ఆ పటాలకు సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకునే ఎందుకంటే నేను 7th క్లాస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్, 8th క్లాస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ నేను ఈ 6th క్లాస్ సోషల్ అయిపోయిన తర్వాత 9th 10thలో ఉన్నటువంటి కాంబినేషన్ లింక్డ్గా ఉన్నటువంటి ఈ సోషల్కి సంబంధించి అది ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. దాంతో సోషల్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఈ భూమికి నమూనా అంటేనే గ్లోబు, దీని మీద కూడా గతంలో ఒక 1 or 2 బిట్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక ఈ పేజీలో ఫస్ట్ పేజీలో ఏం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజీలో చూద్దాం. గ్లోబ్కి సంబంధించి ఏముంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. ఇటలీకి చెందినటువంటి ఒక ఆయన కొలంబస్, మనందరికీ తెలుసు. 1492 ఆ ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవడానికి యూరోప్ నుండి బయలుదేరినటువంటి వ్యక్తి అనమాట కొలంబస్, మనందరికీ తెలుసు. కొలంబస్ అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మరి కొలంబస్ ఏ దేశస్తుడు అనేటటువంటి బిట్ అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. మనం దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కొలంబస్లో ఎలా గుర్తుపెట్టుకుంటాను ఫ్రెండ్స్, కొలంబస్ అనేటటువంటి దాంట్లో బస్ అని గుర్తుపెట్టుకోండి. బస్ అంటేనే మనందరికీ తెలుసు, ఏదైనా జనాన్ని తీసుకెళ్లేటటువంటి వెహికల్ మనకు బస్ తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ బస్ అనేది మన ఇంటి ముందు ఆగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇటలీ అంటేనేమో ఇల్లు అని గుర్తుపెట్టుకోండి. మన ఇంటి దగ్గర చేయాలా వెతగానే మరి ఆ బస్ అనేది స్టాప్ అవుతుంది అన్నట్టు ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి. కొలంబస్ అనగానే బస్ అని గుర్తుపెట్టుకోండి, ఇటలీ ఇల్లు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1492 మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇయర్ అంటే అది కూడా ఈజీనే ఫ్రెండ్స్. కొలంబస్లో ఎస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎస్ ఫర్ సెకండ్ అని గుర్తుపెట్టుకోండి.
అంటే కనీసం మనం యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి 2ని గుర్తుపెట్టుకున్నా కూడా మనకు 1492 అనేది కొంతవరకు మనం 4 ఆప్షన్లో ఈజీగా మనం క్యాచ్ చేసేటటువంటి సందర్భం ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇక్కడ కొలంబస్ అనగానే మీరు బస్ అంటేనేమో ఇటలీ అంటేనేమో ఇంట్లో అని గుర్తుపెట్టుకోండి, ఇంటి నుంచి మనం బస్ ఎక్కుతామని గుర్తుపెట్టుకోండి. అట్లయినా కొలంబస్లో ఎస్ అంటేనేమో ఎస్ ఫర్ సెకండ్ అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. యూరోప్ నుంచి మన భారతదేశాన్ని చేరుకోవడానికి మరి బయలుదేరనే జస్ట్ ఒక చిన్న బిట్టు దాన్ని పెద్దగా చదవాల్సిన పని లేదు, జస్ట్ దాని మీద ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే కొంచెం ఫాస్ట్గానే వెళ్దాం ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నటువంటి దాన్ని నేను హైలైట్ చేస్తూ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మా మేడం చదివేసింది ఫ్రెండ్స్. తను కూడా డిఎస్సి రాస్తుంది, గతంలో 1:3లో రాసి మిస్ అయింది, మీ అందరికీ తెలుసు. ప్రిపేర్ అవుతుంది. ఇవన్నీ తను చదివింది, నేను ఇవన్నీ డిస్కషన్ చేసి మరి తనకి ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగింది. వీటిని ఆల్రెడీ రివిజన్ చేసింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా చదవండి. వాటిని నేను హైలైట్ చేస్తూ అదే మరి పీడిఎఫ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ లాజిక్స్తో. మరి ఇక్కడ మనందరికీ తెలుసు, ఇక ఈ జనరల్గా ఉన్నటువంటిది మీ అందరికీ తెలుసు కాబట్టి దీని జోలికి ఏం పోను. ఉత్తర ధ్రువంలో గడ్డగట్టిన మహాసముద్రం, అది ఆర్కిటిక్ మహాసముద్రం. ఇవన్నీ జనరల్గా ఆర్కిటిక్, అంటార్కిటిక్ దాని గురించి మీరు జనరల్గా చదువుకుంటారు, దాని జోలికి ఏం పోను ఫ్రెండ్స్. ఇక్కడ మరి అర్ధగోళాలు, ఇక ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము, వీటి గురించి కూడా నేను పెద్దగా ఏం చెప్పను. కానీ మరి అక్షాంశాలు, రేఖాంశాల గురించి చిన్న అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జస్ట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అక్షాంశాలు అంటే మనందరికీ తెలుసు, అడ్డంగా ఉండే వాటిని అక్షాంశాలని, నిలువుగా ఉండే వాటిని రేఖాంశాలని మనందరికీ తెలుసు. మరి ఇది అక్షాంశాలు, రేఖాంశాల్లో ఉన్నటువంటి ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ అక్షాంశాల్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు భూమధ్య రేఖ అనేది ఒకటి ఉంటుంది. అంటే అక్షాంశాలలో అతి పెద్ద రేఖ ఏంటంటే భూమధ్య రేఖ, అది మనందరికీ తెలుసు. అది పెద్ద మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి మరి ఏరియా అది ఏం కాదు. ఇక్కడ క్లియర్గా మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుందని, ఇది 2 అర్ధ భాగాలుగా విడగొడుతుంది. అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇది 2 అర్ధ భాగాలుగా విడగొడుతుంది. పైన ఉన్నదేమో ఉత్తరార్ధగోళం, కింద ఉన్నదేమో దక్షిణార్ధగోళం, 2 అర్ధ భాగాలుగా విడగొడుతుంది. భూమధ్య రేఖ అది పెద్దది. దీని మీద ఏమి గతంలో బిట్స్ ఏమి అడగలేదు కాబట్టి జస్ట్ ఒకసారి అలా లుక్ అయ్యండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇట్లాంటివి మరి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటివి చాలా అవసరం. సోషల్కి సంబంధించి మరి అలాంటి వాళ్ళు ఇవి పెద్దగా ఈజీగానే గుర్తుంటాయి కాబట్టి వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు ఇవి. మరి నెక్స్ట్ రేఖాంశాలు. ఈ రేఖాంశాలు అంటే మనందరికీ తెలిసి నిలువుగా, గ్లోబ్కి నిలువుగా ఉన్నటువంటి ఆ రేఖలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రేఖాంశాలు అని అంటారు. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖాంశాన్ని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. అది ఈజీ. మరి 2 ముఖ్యమైనటువంటి రేఖాంశాలు ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. నెంబర్ 1 ఏంటంటే ఒకటి గ్రీనిచ్ రేఖాంశం. గ్రీనిచ్ రేఖాంశం అంటే జీ ఇలా రాస్తాం ఫ్రెండ్స్. మనం ఈ జీని ఇలా రాసినప్పుడు జీని కొంచెం రౌండ్ చేస్తే అది జీరోలాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం జీరో రేఖాంశం అని కూడా పిలుస్తారు. అంటే ఈ రేఖాంశాలు మొత్తం 2 రకాలు, ముఖ్యంగా 2 రకాలుగా మనం తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఒకటి గ్రీనిచ్ రేఖాంశం. గతంలో దీని మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఈ గ్రీనిచ్ రేఖాంశానికి మరొక పేరు ఏంటంటే జీరో రేఖాంశం అంటారు. ఎందుకంటే జీ అనేది ఇలా రాస్తూ ఉన్నప్పుడు దాన్ని కొంచెం టచ్ చేస్తే అది జీరోలాగా కనిపిస్తుంది కాబట్టి జీరో. ఏదో హాస్యంగా కొంచెం తెలియనటువంటి మిత్రులకి ఈజీగా గుర్తుండే విధంగా అది వచ్చిన లాజిక్ ఫ్రెండ్స్. మరి దీన్ని ఏమంటారంటే ఇది ఒక జీరో రేఖాంశం. మరొకటి ఏంటంటే ఫ్రెండ్స్ అంతర్జాతీయ దినరేఖ. దీన్నే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. గతంలో చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్ ఈ బిట్. అంటే అంతర్జాతీయ దినరేఖను ఏమంటారంటే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. తూర్పు పశ్చిమ రేఖాంశం అది కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, అది అక్షాంశాలకు సంబంధించి, ఇది రేఖాంశాలకు సంబంధించి. ఇంతే ఫ్రెండ్స్. ఇక దీంట్లో చిన్న ఒక గ్లోబ్ ఇచ్చి గ్లోబ్కి సంబంధించి కొన్ని వాటిని ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాన్ని వాటిని కొన్ని నోట్ చేశారు. వాటిని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అంతే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ భూస్వరూపాలు. 3వ చాప్టర్ భూస్వరూపాలు. ఇక భూస్వరూపాలు అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ. ఒకటి పర్వతాలు, 2 పీఠభూములు, మైదానాలు. పర్వతాలు అన్న కొండలు అన్న ఒకటే కదా ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఈ మూడింటికి సంబంధించి మరి గతంలో మరి చాలాసార్లు బిట్స్ అడిగాడు కాబట్టి దీన్ని మనం ఒకసారి లాజిక్గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం పర్వతాల గురించి చూసినట్లయితే పర్వతాలు అనేవి అత్యధిక ఎత్తును, వాలును కలిగి వాటిపైన అతి తక్కువ సమతలాన్ని కలిగి ఉంటుందనేది మనందరూ తెలుసు ఫ్రెండ్స్. జనరల్గా పర్వతం అనగానే మనం కొండను కనుక ఊహించుకున్నట్లయితే అది ఎక్కువ హైట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వాలును కూడా ఎక్కువగా ఉంటుంది, పైన ఆ సమతలం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది మనకు తెలుసు. అది ఈజీగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి పర్వతాలు అనేవి జనరల్గా ఏమేమి ఉన్నాయని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. హిమాలయాలు, ఆరావళి పర్వతాలు, వింధ్య, సాత్పుర పర్వతాలు, ఇవన్నీ పర్వతాలు మనకు తెలుసు ఫ్రెండ్స్. మనం ఒకసారి ఇక్కడ పర్వతాల గురించి చిన్న పిక్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఇది పర్వతాలు అనమాట. పర్వతాలు అనేవి ఈ విధంగా ఉంటాయి అనమాట. అంటే హైట్ ఎక్కువగా ఉంటుంది, వాల్ ఎక్కువగా ఉంటుంది, కానీ పైన సమతలం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేటటువంటి లాజిక్ ఈ పిక్ చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ పర్వతాల మీదనే ఎక్కువగా ఎగ్జామినర్ గతంలో బిట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇక్కడ చూడండి క్లియర్గా మన టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. ఈ ఏరియా నుంచి ఎగ్జామినర్ మరి చాలాసార్లు బిట్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మరి ఆదిలాబాద్, నిర్మల్లో సాత్మల కొండలు ఉన్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో బాలఘట్ శ్రేణులు ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో మాత్రం అనంతగిరి కొండలు ఉన్నాయి. ఇక పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలో మాత్రం కందికల్ మరి కొండలు ఉన్నాయి. మరి జగిత్యాల జిల్లాలో రాఖీ కొండలు ఉన్నాయి. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గతంలో చాలాసార్లు అడిగారు కాబట్టి ఎట్లా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సాత్మల కొండలు అని అడిగిన సాత్మల అంటేనేమో సాత్ అంటే హిందీలో 7 కదా ఫ్రెండ్స్. 7 అంటేనేమో 7 కొండలవాడ వెంకటేశ్వర అనుగుణంలో మనకు తిరుపతి మరి వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే సాత్మల అనుగుణంలో 7 కొండలు అనుగుణంలో 7 కొండలు ఎలా ఉంటాయి అంటే చాలా నిర్మలంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఆదిలాబాద్ అంటేనేమో మరి అవి చాలా ఆది అంటేనేమో ఆదిలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్ ఈజీగా.
సాత్మల అనగానే సాత్ అంటేనేమో 7 కొండలు ఎలా ఉంటాయంటే నిర్మలంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అవి ఆదిలోనే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఈజీ, ఏదో ఒక హాస్యంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్ చాలా ఈజీగా గుర్తుంటాయి అవి. నెక్స్ట్ రెండోది వచ్చేసి బాలాఘాట్ కొండలు లేదా బాలాఘాట్ శ్రేణులు అన్న కొండలను ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటివి ఎక్కడెక్కడ ఉన్నాయంటే బాలాఘాట్ అంటే బాలలు చాలా ఘాటుగా ఉంటారు ఇప్పుడు, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడున్న పిల్లలు చూడండి బాలలు చాలా ఘాటుగా ఉన్నారు. అంటే ఇక్కడ ఎట్లా అంటేనేమో ఘాట్ అంటేనేమో మహాఘాట్ అని గుర్తుపెట్టుకోండి. ఆ బాలాఘాట్ అనేది మహాఘాట్ అంటే మహబూబ్ నగర్ అని ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నాగర్ కర్నూలు, దీన్ని అలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. మరి ఆ బాలలు చాలా ఘాటుగా ఉన్నారు కాబట్టి నాగర్ కర్నూలు అంటేనేమో వాళ్ళని అలా ఘాటుగా ఉన్నటువంటి పిల్లల్ని కర్రతో కొట్టాలని గుర్తుపెట్టుకోండి, లేదా కర్రతో కొట్టకూడదను మన వేలో మరి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవి మరి ఇలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు ఎగ్జామ్లలో మనం చాలా ఫాస్ట్గా అందరికంటే ముందుగా మనం బిట్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మరి అనంతగిరి కొండలు అనగానే మనకు వికారాబాద్, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అనంతగిరి అనగలోనే మరి అనంత దూరం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు ఒకవేళ ఎక్కడైనా అనంత దూరం కనుక మనం వెళ్ళామనుకోండి, వెహికల్ కానీ కారు మీద కనుక వెళ్ళామనుకోండి చాలా వికారంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చాలామంది కారు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి అనంత దూరం వెళ్తున్నప్పుడు చాలా వికారంగా కారు స్మెల్ పడక వికారంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. లేదా అనంతపురం అని గుర్తుపెట్టుకోండి. అనంతపురం అనగానే మనకు ఎంత వికారంగా ఉన్నా కూడా మనం మరి అనంతపురం వెళ్ళామని గుర్తుపెట్టుకోండి. మీకు అనుకూలంగా వాటిని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కందికాయలు కొండలు. కందికాయలు అంటే మన జనరల్ జోన్ ఫ్రెండ్స్. కందికాయలను గుర్తుపెట్టుకోండి. పల్లెటూళ్ళలో కందికాయలు ఉంటాయి ఫ్రెండ్స్, కంది ఇత్తులతో ఉన్నటువంటి కాయలు. ఈ కందికాయలు అనేవి మీరు చూస్తే ఫ్రెండ్స్ ఎట్లయినా మీకు తెలిసినట్లయితే అది పెద్ద పళ్ళు అంటేనేమో చాలా పెద్దగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ జయశంకర్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి. కందికాయలు అనేవి శంకరుడికి చాలా ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. జయమని గుర్తుపెట్టుకోండి. శంకరుడు చాలా ఇష్టమైన కాయలు ఏంటంటే కందికాయలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవి చాలా పెద్దగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి అంతేగా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక మరి నెక్స్ట్ ఇచ్చినటువంటి రాఖీ కొండలు. రాఖీ అనగానే జగిత్యాల అంటేనేమో జగమంతా కూడా మరి రాఖీ పండుగ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంతే, వీటిని ఎందుకంటే ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇలా గుర్తుపెట్టుకో. సాత్మల అంటేనేమో సాత్ అంటేనేమో 7 కొండలను గుర్తుపెట్టుకోండి. బాలలు చాలా ఘాటని గుర్తుపెట్టుకోండి. అనంతపురం మనం ఎంత వికారంగా ఉన్నా కూడా అనంతపురం వెళ్తామని గుర్తుపెట్టుకోండి. కందికాయలు చాలా పెద్దగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. శంకరుడికి ఇష్టమని గుర్తుపెట్టుకోండి. జగమంతా కూడా రాఖీ పండుగ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారని గుర్తుపెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంతే. ఇవి పీఠ భూములకు సంబంధించి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవి మరి కొండలకు సంబంధించి పర్వతాలకు సంబంధించి. ఇప్పుడు పీఠ భూములు. ఈ పీఠ భూములకు సంబంధించి ఫ్రెండ్స్ మేము చదువుకునేటప్పుడు లాజికల్ ఒకవేళ ఆ పిక్ మనకు గుర్తులేని సందర్భంలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఈ పీఠ భూమి అంటే జనరల్గా చూడండి మనం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కూర్చునేటటువంటి పీట ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ పీటలాగా మీరు ఊహించుకొని పీట. ఈ పీట అనేది ఎలా ఉంటుంది అంటే పర్వతాల కంటే అంత హైట్ ఉండవు, అంత వాల్ ఉండవు, కానీ పైన సమతలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం కూర్చునేటటువంటి పీట సమతలం అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి పీఠ భూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఇవి సహజమైన ఉపరితలాన్ని విశాలమైనటువంటి ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వాటి నడుమ అక్కడక్కడ మరి కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ దీని ఎలా గుర్తు పీట అనగలోనే పీటకి మధ్యలో చిన్న ఘాటులాగా ఉంటాయి కాబట్టి వాటిని కొండలాగా మనం ఊహించుకున్నట్లయితే అట్లా సరే మనం కూర్చునేటటువంటి పీటను కనుక మనం పీట భూమికి లింక్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని విషయాలు మీకు ఈజీగా గుర్తొస్తే ఒకసారి మీరు వాటిని కంపారిజన్ చేస్తూ మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మరి భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏంటంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇది దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి అనేది మన ఇండియాలోనే అతిపెద్ద పీఠభూమి, మనందరికీ తెలిసినటువంటిది. చాలా ఈజీగానే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఈ పీఠభూమికి సంబంధించి ఫ్రెండ్స్ చాలాసార్లు ఎగ్జామ్లో మరి పీఠభూములు జనరల్గా చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే పడమర నుంచి తూర్పుకు వాలి ఉంటాయి. ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా ఒక నది కానివ్వండి, సముద్రం కానివ్వండి, ఎటువైపు నుంచి ఎటువైపుకి ప్రవహిస్తాయంటే మీకు ఒకసారి మ్యాప్ చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. ఆ మ్యాప్ను బట్టి మీకు ఇది మైదానాలకు సంబంధించి మీకు మరి కొంచెం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే మీరు ఒకసారి ఈ పిక్ని చూసినట్లయితే మన భారతదేశం. ఈ భారతదేశానికి సంబంధించి ఇక్కడ పశ్చిమ కనుమలు ఉన్నాయి, అదేవిధంగా తూర్పు కనుమలు ఉన్నాయి. ఏదైనా ఒక నది కావచ్చు, సముద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ పడమర వైపు అనేది చాలా హైట్ ఎలా ఉంది, ఈ తూర్పు కనుమలో కొంచెం లోపలగా ఉంది కాబట్టి నది కానివ్వండి, సముద్రం కానివ్వండి, ఏదైనా సరే వాటర్ ఫ్లో కావాలంటే ఇటువైపు ఇలా వెళ్తుంది కాబట్టి పశ్చిమ కనుమల నుంచి తూర్పు వైపుకి వెళ్తాయి. అంటే ఇట్లా వంగి ఉంది, తూర్పు వైపుకు వాలి ఉంది అన్నట్టు హాస్యం కోసంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా మ్యాథ్స్ వాళ్ళు ఇలా గుర్తుపెట్టుకుంటే మన లైఫ్లో ఇక మర్చిపోయేటటువంటి దక్కన్ పీఠభూమి. ఇది క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్. దక్కన్ పీఠభూమి తెలంగాణకు దగ్గరగా ఉన్నటువంటి పీఠభూమి ఇది. నెక్స్ట్ ఇక్కడ మరి పీఠభూములకు సంబంధించి ఇదంతా కూడా రాఖీ శ్రేణులు అవన్నీ కూడా ఇంతకుముందు చూసాం. ఇక్కడ ఈ పీఠభూములు ఫ్రెండ్స్. మరి పీఠభూములకు సంబంధించి గతంలో ఇక్కడ ఈ ఏరియా నుంచి ఒక 2 బిట్లు అడిగారు ఫ్రెండ్స్. దీనికంటే ముందు చూద్దాం. అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. మరి ఇక్కడ తెలంగాణలో అధిక భాగం దక్కన్ పీఠభూమిలోనే ఉంది ఫ్రెండ్స్. ఇంతకుముందు మన మ్యాప్లో కూడా చూసాం. ఎక్కువ భాగం దక్కన్ పీఠభూమిలో ఉంది, తెలంగాణలోనే అధిక భాగం. ఇది మరి తూర్పునకు వాలి ఉందనేది ఇంతకుముందు మనం ఇండియా మ్యాప్ చూసాం కాబట్టి ఈజీగా ఇక మీరు మర్చిపోయేటటువంటి అవకాశం కూడా లేదు. ఇవి మైదానాలు ఫ్రెండ్స్. మైదానం అంటే ఏముంది ఫ్రెండ్స్, నదులు కానివ్వండి, ఏవైనా సరే ఎక్కడి నుంచైనా ఆ మట్టి కొట్టుకొచ్చి ఒక చోట స్మూత్గా ఒక చోట తయారు చేసి ఉంటుంది. దాన్నే మనం మైదానం అంటాం. మైదాన ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి పంటలు కానీ అవి పండించుకోవడానికి అనుకూలంగా ఉంటాయనేది మనందరికీ తెలుసు. ఈ ఒండ్రు మట్టితో ప్రాంతాలు ఏర్పడతాయి. ఇక్కడ పంజాబ్ సింధ్ ఇక్కడ ఒక బిట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మరోవైపు మైదానాలు అనేవి సున్నితమైన వాళ్ళు కలిగిన సమతల విశాలమైనటువంటి ప్రాంతాలు. ఇవి పెద్ద నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ ప్రాంతాలు ఏర్పడితే మనందరికీ తెలుసు. సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి. ఇక్కడ సింధు నది అనేటటువంటి దాన్ని మనం ఎగ్జామినర్ ఈ తాప ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ రీసెంట్గా పహల్గామ్లో జరిగినటువంటి మరి ఆ ఉగ్రవాదులు ఎవరైతే మన మీద దాడి చేశారో మరి అది జరిగిన కొద్ది రోజులకి భారతదేశం ఏం చేసిందంటే ఫ్రెండ్స్ పాకిస్తాన్ వాళ్ళకి అందిస్తున్నటువంటి సింధు నది నుంచి వెళ్ళేటటువంటి వాటిని క్లోజ్ చేసింది కదా ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు కదా. అంటే ఈ సింధు నది అనేది ప్రస్తుతం వార్తల్లోకి ఎక్కింది కాబట్టి దీని
మీద ఎగ్జామినర్ బిట్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. సింధు నది ఉపనదులు అడగవచ్చు లింక్డ్గా జీకేలో కానివ్వండి ఏదైనా సరే సింధు నదికి సంబంధించి ఏదైనా ఒక బిట్టు కనుక ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం దాని మీద దృష్టి పెట్టండి ఫ్రెండ్స్ అంతేగా. తర్వాత ఇక్కడ ఇది జనరల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పీఠభూములు మైదానాలు ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ఏరియా నుంచి ఎగ్జామినర్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. రీసెంట్గా తెలంగాణ టెట్లో ఒక సెషన్లో బిట్ కూడా అడిగారు ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఎగువ తెలంగాణ పీఠభూమి, దిగువ తెలంగాణ పీఠభూమి, 2 పీఠభూములు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగువ తెలంగాణ పీఠభూమి, దిగువ తెలంగాణ. కొంచెం జూమ్ చేస్తున్నా మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. దీని మీద బిట్స్ చాలా సార్లు అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. మన తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. గోదావరి కృష్ణా నదులు ముఖ్యంగా ఫ్రెండ్స్ గోదావరి కృష్ణ అంటే మన తెలంగాణ కూడా 2 నదులు గోదావరి కృష్ణ. ఈ పీఠభూముల గుండా తూర్పు వైపుకు ప్రవహిస్తాను. ఇంతకుముందు మీకు ఇండియా మ్యాప్ చూపించా ఫ్రెండ్స్. ఏదైనా సరే పశ్చిమ కనుమ నుంచి తూర్పు వైపుకు అన్నట్టు మీరు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే తూర్పు వైపుకి ప్రవహిస్తాయన్నమాట. మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. మరి ఇది కూడా తూర్పు వైపుకే వాలి ఉంటుంది. మరి గతంలో మరి సెషన్లలో అడిగినటువంటి బిట్లు ఏంటంటే ఫ్రెండ్స్ ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నటువంటి నగరాలు ఏంటి, జిల్లాలు ఏంటి, దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నటువంటి నగరాలు ఏంటి అవి అడిగాడు ఫ్రెండ్స్. మరి ఎగువ తెలంగాణ అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే హైదరాబాద్, సికింద్రాబాద్ మన జంట నగరాలు 2 కూడా. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ చూడండి ఫ్రెండ్స్ మనందరికీ ఎగువనే ఉంది కదా. మనం వేరు జిల్లాల వాళ్ళు హైదరాబాద్, సికింద్రాబాద్ మనకు పైన ఉన్నట్టు మనం ఊహించుకున్నట్లయితే మన మ్యాప్ పాయింట్ సరిగా అవగాహన లేకపోయినా అది మనకి ఎగువ తెలంగాణ అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి సంగారెడ్డి, తర్వాత మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ. ఈ 3 కూడా ఎగువ తెలంగాణ పీఠభూమి కిందకే వస్తాయి. మరి వీటిని ఎలా అంటే మ్యాప్ పాయింట్ మీద కూడా అవగాహన లేకపోయినప్పటికీ కూడా మనం కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ మనకి ఎగువన ఉంటాయి కాబట్టి ఎగువ తెలంగాణ పీఠభూమి అంతే. దానికోసం మ్యాప్ పాయింట్ కూడా అంత అవసరం లేదు. తర్వాత సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ. మహబూబ్ నగర్ చూడండి మన మ్యాప్ పరంగా చూసుకుంటే మహబూబ్ నగర్ ఎక్కడో పైన ఉంటుంది కాబట్టి అది ఎగువనే ఉంటుంది ఏ జిల్లా వాళ్ళకైనా. అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నల్గొండ అంటేనేమో కొండను గుర్తుపెట్టుకోండి. కొండ ఎప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎగువనే ఉంటుంది, హైట్లో ఎగువనే ఉంటుంది మనకి. సంగారెడ్డి అంటేనేమో మరి సంగారెడ్డి అనేది కూడా జనరల్గా మనం దాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే అది కూడా మనకు ఎగువనే ఉంటుంది. వీటిని కొంచెం హాస్యంగా మీకు అనుకూలంగా ఇంకా వేరే ఇంకేమైనా లాజిక్ మీకు ఏమైనా తెలిసినా కూడా దీని మీద మీరు ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. ఎగ్జామినర్ గతంలో చాలాసార్లు అడిగాడు కాబట్టి ఈ ఏరియాని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో దీని వదలదు ఫ్రెండ్స్. తర్వాత దిగువ తెలంగాణ పీఠభూమి మనం 2 జిల్లాలు, ఒకటి వరంగల్, 2 కరీంనగర్. కరీంనగర్ ఇవి 2 కూడా దిగువ తెలంగాణ పీఠభూమి. మన జనరల్గా మ్యాప్ను కనుక మీరు చూసినట్లయితే దిగువ తెలంగాణకు దిగువన ఉండే జిల్లాలు ఈ 2 ఫ్రెండ్స్. ఒకటి వరంగల్, కరీంనగర్. అంటే వరంగల్కి యువతల ఖమ్మం ఉంటుంది, అటు పైన కరీంనగర్ ఉంటుంది కాబట్టి వరంగల్, కరీంనగర్ అనేది ఈ 2 కూడా దిగువ తెలంగాణ పీఠభూమి కిందకు వస్తుంది. వీటికి ఏమి లాజిక్స్ కోర్స్ ఏమి అవసరం లేదు, ఈజీగానే మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ పేజ్లో మనం చూసినట్లయితే ఇది పీఠభూమికి సంబంధించి పీఠ అంటేనే మనం సిట్టింగ్ మనం కూర్చునేటటువంటి ప్లేస్ లాగా మనం ఊహించుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మళ్ళీ మన తెలంగాణ పటానికి సంబంధించి జస్ట్ ఒక లుక్ చేద్దాం ఫ్రెండ్స్. దీని మీద గతంలో మరి ఎలాంటి బిట్స్ అడిగాడు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి తెలంగాణకు తూర్పున ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అనవచ్చు, తెలంగాణకు పడమర వైపు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటని అనవచ్చు, ఉత్తరాన ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర, అదేవిధంగా మహారాష్ట్ర, దక్షిణాన ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మనకు తెలుసు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి అడగవచ్చు ఫ్రెండ్స్. మన తెలంగాణ రాష్ట్రానికి తూర్పు వైపున ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఛత్తీస్గఢ్ అంటే చెత్త అని గుర్తుపెట్టుకోండి. గతంలో మీకు చాలాసార్లు నా వీడియోలో దీని గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఛత్తీస్గఢ్ అంటే తూర్పున ఎందుకంటే మనం పొయ్యి రాజేస్తాం కాబట్టి మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆగ్నేయ మూలాన మరి ఎక్కువగా వండుతారు కాబట్టి అక్కడ చెత్త అంటే ఏమో మంటలాగా గుర్తుపెట్టుకుంటే ఛత్తీస్గఢ్ అనేది ఈజీగా ఉంటుంది. మన తెలంగాణ కింద ఏపీ ఉంటుంది, అది ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత కర్ణాటక అంటేనేమో తెలంగాణ రాష్ట్రానికి ఎడం వైపున కర్ణాటక అంటేనేమో పడమర కాబట్టి కర్ణాటక అట్లా. లేదా మన లెఫ్ట్ సైడ్ మనం చేతిలో కర్ర పట్టుకుంటాం కాబట్టి లెఫ్ట్ చేతి అంటేనేమో ఎడం వైపున కాబట్టి కర్ణాటక అని గుర్తుపెట్టుకోండి. మన పైన ఉండేది ఎవరంటే మహారాజులు ఉంటారు కాబట్టి మహారాష్ట్ర. ఏదో హాస్యంగా అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఉన్నటువంటి మరి శ్రేణుల గురించి ఇంతకుముందుగా రాఖీ కొండల గురించి, తర్వాత నిర్మల కొండలు, ఇవన్నీ కూడా కందికల కొండలు. కందికలు అనగానే కందికాయలు ఎవరికి ఇష్టం ఫ్రెండ్స్? జయశంకరుడికి ఇష్టం. అవి పెద్దగా ఉంటాయి కాబట్టి పెద్దపల్లికి మర్చిపోతాం ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోయేటటువంటి ఛాన్స్ లేదు. గోదావరి నదని, తర్వాత సాత్మాల కొండలని. సాత్ అంటేనేమో 7 కాబట్టి 7 కొండలు అలా చాలా నిర్మలంగా ఉంటాయి కాబట్టి నిర్మలంగా, ఆదిలో ఉంటాయి కాబట్టి ఆదిలాబాదు. అంతే ఫ్రెండ్స్, హాస్యంగా గుర్తుపెట్టుకోవడమే మనం. అలా గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కువ అనంతగిరి కొండలు అనగానే మనకి ఎంత వికారంగా ఉన్నప్పటికీ కూడా అనంత దూరం వెళ్తామని గుర్తుపెట్టి, లేదా అనంత దూరం ఒక వెహికల్ మీద కార్లో వెళ్తే మనకి చాలా లోపల మరి చాలా వికారంగా ఉంటుందను. అట్లా మనకు అనుకూలంగా కోర్సును తయారు చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ డిస్కషన్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే అవలేలుగా మనం అందరికంటే ముందు ఉండేటటువంటి మరి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. మన రాష్ట్రంలో డెల్టా, ఈ డెల్టా గురించి జస్ట్ ఏదో ఒక జనరల్గా చదువుకునే బిట్స్ ఉంటుంది. ఇందులో ఏముంటుంది, మన రాష్ట్రంలో ప్రవహించేటటువంటి నదుల్లో గోదావరి, కృష్ణ 2 నదులు మనందరికీ తెలుసు. మరి ఈ నదులు అనేవి ఫ్రెండ్స్ పశ్చిమ కనుమ నుంచి ప్రవహిస్తే మనకు తెలుసు. గోదావరి నది అనేది నిర్మల్ జిల్లా కదా ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. బాసర వద్ద మన రాష్ట్రం తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఈ గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమతో పాటు తీసుకొని వస్తుంటాయి. అక్కడ మరి మైదానాలు ఏర్పాటు, ఇవన్నీ కూడా త్రిభుజాకారాలు ఏర్పాటు, ఇవన్నీ కూడా ఉంటాయి. జనరల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. వాటి జోలికి నేనైతే వెళ్ళను ఫ్రెండ్స్. మీరు జనరల్గా చదువుకునేది ముందు దక్కన్ పీఠభూమి తెలంగాణలో ఎక్కువగా ఇదే భాగంలో ఉంది. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఏదైనా సరే మరి చూడండి, ఇది ఇటువైపు వాలి ఉంది కదా ఫ్రెండ్స్, ఇటువైపు వాలి ఉంది కాబట్టి ఏదైనా సరే తూర్పు వైపుకు వాలి ఉంది అనేటటువంటి వాక్యం అనే దాన్ని మీరు ఎక్కువగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా తూర్పు వైపుకు వాలి ఉంటుంది, తూర్పు వైపుకు వాటర్ ప్రవహిస్తుంది, అదొక లాజిక్ గుర్తుపెట్టుకోండి, అంతే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాతగా ఒక పెనమకూరు కృష్ణా డెల్టాలో ఒక గ్రామం పెనమకూరు. ఈ టాపిక్ మీద గతంలో ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్ ఒక సెషన్లో.
ఇది పెనమకూరు అనేది ఫ్రెండ్స్ మనం జస్ట్ విజయవాడ నుంచి మనం బయలుదేరితే బస్సు మీద మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్ ఇది అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ కానివ్వండి అవనగడ్డ విద్యానికేతన్ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలని ఫస్ట్ విజయవాడ నుంచి మనం మరి ప్రయాణం చేసినట్టయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఉయ్యూరు వస్తుంది. ఈ ఉయ్యూరు నుంచి అక్కడ ఉయ్యూరు బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఒక బందర్ కాలువ ఏదో ఒక కాలువ వస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ బందర్ కాలువ. అది ఇక్కడ క్లియర్గా బందర్ కాలువ. ఆ కాలువ దాటిన తర్వాత పెనమకూరు వస్తుంది ఫ్రెండ్స్. ఇది కృష్ణా జిల్లాలో ఉంది కాబట్టి ఇది వరికి ఎక్కువగా ఫేమస్. మరి ఈ ఉయ్యూరు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఉయ్యూరు అనేది నాకు ఇవన్నీ ఎలా ఐడియా ఉన్నాయంటే ఫ్రెండ్స్ మేము అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం కాబట్టి ఈ ఉయ్యూరు అనేది చెరకు ఫ్యాక్టరీ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అది పెద్ద చెరకు ఫ్యాక్టరీ ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే ఉయ్యూరు అనమాట. అక్కడ దిగాము, అక్కడ ఉన్నటువంటి ఏరియా చెరకు ఫ్యాక్టరీలు అవన్నీ కూడా ఒకసారి మేము చూసాం కాబట్టి చాలా ఫేమస్. అక్కడ నుంచి ఇక మేమైతే పెనమకూరు అయితే వెళ్ళలేదు, కానీ ఇప్పుడు చదువుతూ ఉంటే మరి ఈ పెనమకూరు వెళ్తే బాగుండేదేమని మాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇది పెనమకూరుకి సంబంధించి. ఇది జస్ట్ మీకు గుర్తుండడానికి ఎవరైనా నెక్స్ట్ ఎప్పుడైనా మీరు ప్రగతి కోచింగ్ సెంటర్కో లేకపోతే వేరే ఇంకా విద్యానికేతన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వెళ్తే ఇలాంటి ప్లేస్లకు వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అవకాశం ఉంటే మాత్రం మీరు వెళ్ళండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇక్కడ ఈ దీనికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ అంటే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. విజయవాడ మరి ఉత్తర ఒడ్డున ఉన్నటువంటిది. దీన్ని మరి ప్రకాశం బ్యారేజ్ అంటారు. 1853లో బ్రిటిష్ వారు దీన్ని విజయవాడ దగ్గరలో ఏర్పాటు చేశారు. దీనివల్ల 12 లక్షల ఎకరాలకు మరి నీటి సాగు అనేది జరుగుతుంది. మన అందరికీ తెలుసు. అది మామూలుగా చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎట్లాంటి భూమి, ఒండ్రు భూమి ఇవన్నీ మీరు చదువుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. దాని గురించి అయితే నేనేం ప్రస్తావన తీసుకురాను. కొంచెం ఇంపార్టెంట్ అనేటటువంటి వాటిని ఎక్కువగా దృష్టిలో పెడతారు. ఇక్కడ మరి దీని గురించి కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండలే కానీ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు కృష్ణా జిల్లా అనగానే వరి గుర్తుపెట్టుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్లో వరిని ఎక్కువగా పండించేటటువంటి జిల్లా ఏంటంటే పశ్చిమ గోదావరి, పాగు అంటారు. అది మనందరికీ తెలుసు. అదే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సూర్యాపేటలో వరిని ఎక్కువ పండిస్తారు. ఆంధ్రాలో అయితే మాత్రం పాగు, పశ్చిమ గోదావరి. ఇక కృష్ణా జిల్లాలో కూడా వరిని ఎక్కువ పండిస్తూ ఉంటారు. 2 రకాల పంటలు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒక పంట పేరు ఏంటంటే సాల్వా అన్నాడు, రెండోదేమో దాల్వా అన్నాడు. సాల్వా అదేవిధంగా దాల్వా అన్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, సాల్వా అంటేనేమో మెయిన్ పంట, వరి మెయిన్ పంట. ఇప్పుడు మంచి రకాలైనటువంటి వరి మనం ఏదైతే తింటూ ఉంటామో దాన్ని సాల్వా అంటారు. ఇక దాల్వా అంటేనేమో సాల్వా తర్వాత డిసెంబర్లో ఫ్రెండ్స్. దాల్వాలో డి ఉంది కాబట్టి డి ఫర్ డిసెంబర్ అని ఇక్కడ ఉంటే క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సాల్వా పంట అంటారు, సాల్వా పంట. అయితే ఎప్పుడైతే వర్షాలు పడేటటువంటి టైం వచ్చిందో అంటే జూను లేదా జూలై ప్రాంతంలో వర్షాలు ఎప్పుడైతే పడుతూ ఉంటాయి ఆ టైంలో వెంటనే ఏం చేస్తారంటే సాల్వా పంట పండిస్తారు. అంటే మెయిన్ వరి పంట అనమాట. అంటే దాంట్లో ఉన్నటువంటి రకాలు ఏంటంటే MTU అని, 2716 అని, స్వర్ణ అని, BPT అని రకరకాలైనటువంటి విత్తనాలను యూజ్ చేస్తూ మరి ఈ సాల్వా పంట పండిస్తారు. ఇక ఇది అదేవిధంగా దాల్వా పంట అనేది డిసెంబర్. ఇది కూడా క్లియర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దాల్వా డిసెంబర్ నెల. దాల్వా అనే పదం ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. దాల్వా పంట. దాల్వాలో డి ఫర్ డిసెంబర్ అనేటటువంటి లాజిక్తో మీరు గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే దాల్వా పంట అనేది జనరల్గా చాలామంది తినరు. వాటిని ఏం చేస్తారంటే అమ్ముకుంటారు, రైతులు వెంటనే అమ్ముతూ ఉంటారు. ఇది దీనికి సంబంధించి ఏది మన పెనమకూరుకి సంబంధించి 2 పదాలు. మిగతా ఇల్లు, తర్వాత భూమి యాజమాన్యం, కౌలుదారి విధానం ఇవన్నీ మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. వాటి గురించి అయితే నేను ఎక్కువ స్టేజ్ చేయను. అక్కడ గుడిసెలు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఇల్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. జంతువుల పెంపకం మీద వీటి మీద పెద్దగా అయితే బిట్లాడు కోళ్ళ పెంపకాలు, తర్వాత రైస్ మిల్లు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏంటి, చేపల పెంపకం, తర్వాత ఇవన్నీ కూడా బట్టల అల్లకం, ఇవన్నీ కూడా రోడ్లు రవాణా, మార్కెట్లు, వీటన్నింటినీ ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డోకూర్. పేట భూమిలో ఒక గ్రామం డోకూర్. ఇది పేట భూమిలో ఒక గ్రామం అనమాట డోకూర్ అంటేనేమో దాకూర్ అనమాట. అంటే దాక్కోవడం అన్నట్టు దీనికి ఒక పేరు అలా వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఆ బందిపోటు దొంగలు అంటారు కదా ఫ్రెండ్స్. మనం ఈ బందిపోటు దొంగలు ఎక్కడైతే అంటే ఎలాంటి ప్లేసుల్లో వాళ్ళు దాక్కుంటారంటే బాగా అరణ్యాలు ఎక్కువగా ఉన్న ప్లేసులు, తర్వాత ఎక్కువగా చెట్లు ఉన్నటువంటి చోట, అలాంటి చోట్ల వాళ్ళు దాక్కుంటారు కాబట్టి దాని నుంచి వచ్చిన పదమే డోకూర్ అనమాట. దీని అసలు పేరు ఏంటంటే డాకూర్, అంటే బందిపోటు అంటే అనమాట. మంచి బందిపోటు లాగా మనం దీనికి ఒక మీనింగ్ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఈ డాకూరు గురించి జస్ట్ ఇక్కడ డాకూరు గ్రామం అనేది ఏ జిల్లాలో ఉందనేది కూడా గతంలో మరొక సెషన్లో అడిగారు ఫ్రెండ్స్. ఇది ఏ జిల్లాలో ఉందంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఈ డోకూర్ అనేటటువంటి ఈ గ్రామాన్ని, ఈ డోకూర్ అనేది దేవరకద్ర అనేటటువంటి మండలంలో ఉంది ఫ్రెండ్స్. ఏ జిల్లాలో అనేది ఎక్కువసార్లు అడిగాడు. మండలం అయితే పెద్దగా అడగకపోవచ్చు, కానీ జిల్లా అనేది చాలా ఇంపార్టెంట్. మహబూబ్ నగర్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి? మహా అంటేనేమో మహా దొంగలను గుర్తుపెట్టుకోండి, అంటే మహా బందిపోట్లను గుర్తుపెట్టుకోండి. మహా అంటే గొప్ప బందిపోట్లను, మహా బందిపోట్లను మీరు ఒక అట్లా గుర్తుపెట్టుకోవడానికి, లేదా మహబూబ్ నగర్, బూబ్ అంటేనా బూబులు అన్నట్లు గుర్తుపెట్టుకోండి. మీకు అనుకూలంగా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న రిచర్డ్ జోన్ ఫ్రెండ్స్ దాన్ని కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఏరియా మీద ఎగ్జామ్ ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇదేంటి, ఈ గ్రామం యొక్క పాత పేరు ఏంటంటే డాకూర్ అనమాట. అంటే బందిపోటు అని అర్థం. బందిపోటు అనేటువంటి డాకు అనే పదం నుంచి ఈ పేరు వచ్చింది. అంటే చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామం చుట్టుపక్కల అడవుల్లోని దట్టమైనటువంటి పదంలో తేలికగా దాక్కోగలగడం ఈ బందిపోటు యొక్క మరి వాళ్ళ యొక్క ముఠాలు ఇక్కడ నివసించేవి అనే దాని నుంచి వచ్చింది కాబట్టి డోకూరే ఇది డాకూర్ అయింది. బందిపోటు అని అర్థం. దీన్ని మీరు డాకు అనే పదం నుంచి వచ్చింది కాబట్టి దీన్ని మీరు దాని ఒక మహబూబ్ నగర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ డోకూర్ గ్రామానికి మీరు వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలన్నమాట. క్లియర్గా ఉంది చూడండి, మ్యాప్ ఎలా ఇచ్చాడు. ఈ డోకూర్ గ్రామానికి వెళ్ళాలంటే డోకూర్ గ్రామ పంచాయతీ అనమాట. డోకూరు ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఏరియా చూడండి, మొత్తం అడవులు, చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువగా బందిపోట్లు అనేటటువంటి వాళ్ళు దాక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డోకూర్ అని బందిపోటు అని అట్లా ఆ విధంగా రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
నెక్స్ట్ పేజ్ మనం చూసినట్టు ఇవన్నీ జనరల్ జోన్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ చిహ్నాల గురించి రైలు మార్గం మనందరూ తెలుసు క్లియర్. పక్కా రోడ్లు ఎలా ఉంటాయి మనకు తెలుసు, కచ్చా రోడ్లు ఎలా ఉంటాయి. కచ్చా రోడ్లు అంటే కచ్చ ఎట్ట ఉంటాయి అనమాట, పక్కా రోడ్లు మంచిగా ఉంటాయి. ఇక శ్మశానం అంటేనేమో జోన్, శ్మశానం అంటే ఒక మనిషిని పడుకోబెట్టినట్టు ఇట్లా మెలకలు తిరిగినట్లు అలా. ఆసుపత్రి అంటేనే ప్లస్ సింబల్ అని మనకు తెలుసు. కోళ్ళ ఫార్మ్ అంటే మధ్యలో కోళ్ళలాగా గుర్తుపెట్టుకోండి. పశువులు కొట్టడం అంటేనే ఇలా ఉంటుంది మనందరూ తెలుసు. గుడి తెలుసు. అదేవిధంగా మనకు మసీదు ఇంతకుముందు మనం గుర్తుపెట్టుకున్నాం కాబట్టి డోకూరు గ్రామం యొక్క చిత్తుపటం అనమాట ఇది. నెక్స్ట్ పేజీ మనం ఒకసారి చూసినట్లయితే ఈ డోకూరు గ్రామానికి సంబంధించి ఇక బావులు, బోరు బావులు ఇవన్నీ మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. జనరల్గా ఉంటాయి కాబట్టి ఈ బోరు బావు ద్వారా అందుతున్నటువంటి సాగునీరు ఇవన్నీ మీరు చదువుకోండి. వాటి మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి సందర్భాలు చాలా తక్కువ. మీరు చదువుకోండి. వ్యవసాయం మరియు పంటల మీద కూడా తక్కువ. పండ్ల తోటలు ఇవన్నీ మీరు చదువుకోండి. ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి ఏరియాను కొంచెం మనం పసిపోసిన డోకూరులో భూమి వినియోగం సుస్థిరమైందా కాదా ఇవన్నీ మీరు చదువుకోండి. స్టెచ్ చేసేటటువంటి ఏరియాని మాత్రం నేను హైలైట్ చేశాను. చాలామంది ఫ్రెండ్స్ డిస్ట్రిక్ట్ టాపర్స్ కూడా ఇలాంటి ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేశారు కాబట్టి అదే ఏరియాని నేను దృష్టిలో పెట్టుకొని మీకు ఈ వీడియోలు అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ పేజీలో కూడా ఏం లేదు ఫ్రెండ్స్, ఇంతేగా. ఇక్కడ క్లియర్గా మరి ఆ డోకూరు గ్రామానికి వెళ్ళాలంటే ఈ రవాణా సాధనాలు మీకు దోహదం చేస్తాయి. ఇక్కడ క్లియర్గా బోర్డు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మరి డోకూరు వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలన్నమాట. దాకూరు ఇదంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే మాత్రం ఇట్లాంటి పెనమకూరు ఒకటి, డోకూరు ఒకటి ఇట్లాంటి ఏరియాలకు వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. చాలా అందమైనటువంటి ఏరియాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన చాప్టర్లో పోయినట్టయితే పెనుగోలు ఫ్రెండ్స్. ఇది అంటే కొండలపై ఉన్నటువంటి ఒక గ్రామం ఏంటంటే పెనుగోలు ఫ్రెండ్స్. ఇది పెనుగోలు. ఈ పెనుగోలు గ్రామం, ఈ పెనుగోలు వేరు ఫ్రెండ్స్. మరి పెనమకూరు ఇవి రెండు వేరు కాబట్టి ఫ్రెండ్స్ వాటిని దాన్ని అక్కడే గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇక్కడ ఇది పెనుగోలు, అదేమో పెనమకూరు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పెనుగోలు అనేది ఏ జిల్లాలో ఉందంటే ఫ్రెండ్స్ మనందరూ తెలుసు పెనుగోలు అనేది ములుగు జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. ఇది ములుగు జిల్లాలో వాజేడు మండలంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ములుగు జిల్లా అనేటటువంటి పదాన్ని 6th క్లాస్లో ఇవ్వలేదు కానీ మరి వేరే హైయర్ క్లాసులో ఉంది కాబట్టి పెనుగోలు అనేటటువంటి ఈ గ్రామం అనేది ఏ జిల్లాలో ఉందని అడగొచ్చు ఫ్రెండ్స్. ములుగు జిల్లా వాజేడు మండలం అనేది టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ములుగుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి పెనుగోలు అంటేనేమో గోళ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గోళ అంటే ఎవరైనా వాటర్లో ఒక వ్యక్తి మునుగుతూ ఉన్నాడు అనుకోండి, వాటర్లో మునిగిపోతూ ఉన్నాడు అనుకోండి, గోళ పెడతామని గుర్తుపెట్టుకుని అట్లా. వాజేడు అంటేనేమో వాగులో మునుగుతూ ఉంటే అన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. మరి పెనుగోలు అనేది కొండలపై ఒక గ్రామం. కొండల అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు ఉంటారు, కోయలు ఎక్కువగా ఉంటారు. కొండల్లో అనగానే కోయలు ఎక్కువగా ఉంటారు. కోయలు ఏం చేస్తారు, ఎక్కువగా కోయ భాషను ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పోడు వ్యవసాయాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. కోయ అంటే మనందరూ తెలుసు ఫ్రెండ్స్, ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కోయనే ఉంటారు, ఒక మంచి మనిషి అని అర్థం. ఇవన్నీ మీకు చూపిస్తారు ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది కాబట్టి వాటిని మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ జయశంకర్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇగో ఇదంతా ములుగు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ ములుగు జిల్లాలోని క్లియర్గా ఇచ్చాడు మ్యాప్లో. ములుగు జిల్లాలోని పెనుగోలు గ్రామం అనేటటువంటి పదం ఇక్కడ ఇచ్చాడు కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. ములుగు జిల్లా పెనుగోలు గ్రామం వాజేడు మండలం. సో ములుగు జిల్లా అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక వ్యక్తి మునుగుతూ ఉన్నాడు అనుకోండి, గోల పెడతామని గుర్తుపెట్టుకోండి. వాజేడు అంటే ఏమో వాగులో ములుగుతూ ఉంటే గోల పెడతామని గుర్తుపెట్టి ఏమో. ఎందుకంటే ఒక్కొక్కసారి మరి పెనమకూరు అదేవిధంగా డోకూరు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం కాబట్టి దీన్ని కూడా జిల్లాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాని ఇలా ముడిపెట్టి చదువుకుంటే మనం అందరికంటే ముందుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ వాజేడు మండలంలో క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. వాజేడు మండలంలో గోదావరి నదీ తీరంలోని కొండలలో ఈ పెనుగోలు అనేటటువంటి గ్రామం ఉంది. ఇక్కడ ఎక్కువగా ఎవరు ఉంటారంటే కోయ అనేటటువంటి తెగ ఉంటారు. కొండలలో ఉంటున్నటువంటి మంచి మనిషి అని అర్థం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. కోయోళ్ళు అంటే చాలా మంచి వాళ్ళు. అప్పుడప్పుడు పల్లెటూళ్ళలోకి ఈ కోయ వాళ్ళు వస్తూ ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. వాళ్ళు చాలా కోయ భాష యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక మంచి మనిషి అంతేగా. కోయ భాష ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తారు, వీళ్ళు పండుగలు జరుపుతూ ఉంటారు. ఆ పండుగల పేర్లు ఏంటి, ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గతంలో ఈ చాప్టర్ మీద చాలా బిట్స్ ఇచ్చాడు కాబట్టి చూద్దాం. అవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ పేజీలో, ఈ పేజీలో అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజీలో కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే కొంచెం ఇవన్నీ కూడా అటవీ ఉత్పత్తుల మీద ఏం అడగడు. తర్వాత తాగునీళ్ళు వీటి మీద కూడా పెద్దగా ఏమీ లేదు కానీ పండుగల మీద మాత్రం ఆ తర్వాత ఆచారాలు, ఈ ఆచారాల మీదనే ఎక్కువ ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉంటాడు. అడిగాడు కూడా గతంలో. ఈ పెనుగోలు అనగానే మనకు ములుగు గుర్తుపెట్టుకోవాలి, గోళ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మునుగుతూ ఉంటే మనం గోళ పెడుతుంటే ఒక వ్యక్తి మునుగుతూ ఉన్నప్పుడు ములుగు జిల్లా వాజేడు మండలం అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే అడవులు కాబట్టి కొండలు కాబట్టి ప్రకృతి దేవతలను పూజిస్తారు. మరి కాలంలో మార్పులకు అనుగుణంగా వీళ్ళు పండుగలు ఉంటాయి. చింత చెట్టు కింద ఉండేటటువంటి ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని వీళ్ళు పూజిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే రాతి విగ్రహాన్ని పూజిస్తారు చింత చెట్టు కింద. సరే జనరల్గా దాని మీద అయితే ఫోకస్ పెట్టలే కానీ తర్వాత ఇక్కడ ఎర్ర సంపదం అంటేనేమో ఇక్కడ భూమి పూజ అనేటట్టు. ఈ ఎల్ల నంపదం అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ భూమి పూజ. ఎల్ల నంపదం అంటే ఫ్రెండ్స్ జనరల్ చూడండి మనం ఎల్ల పంపించడం అనమాట. మన జనరల్గా మనం పల్లెటూళ్ళలో మనం ఏం చేస్తామంటే ఎల్ల నంపదం అంటేనేమో మన దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని మనం వేరే చోటకి పంపించడం అని అర్థం. దాన్ని భూమి పూజ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. భూమి పూజ అంటే భూమిని పూజ చేసి ఏం చేస్తామంటే ఎల్ల నంపుతాం, పంపిస్తామన్నమాట. ఒక పూజ చేసి భూమికి మనం ఎల్ల నంపుతాము అని గుర్తుపెట్టుకోండి. ఇక కొడతల పండుగ అంటేనేమో పెద్దల పండుగ. దీన్ని ఈజీగానే గుర్తుపెట్టుకో. అందులో ముందు పెద్దలు అంటేనే పెద్దవాళ్ళే కదా మనల్ని కొట్టేది, పిల్లల్ని కొట్టేది పెద్దవాళ్ళే కాబట్టి పెద్దల పండుగ అంటేనేమో కొడతల పండుగ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి భీమిని పండుగ. భీమిని పండుగ అనుగులోనే ఇప్ప పువ్వు పండుగ అని అంటారు. ఇక భీమిని అనుగులోనే భీమ్లా నాయక్ మూవీ మనకు తెలుసు ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్. భీమ్లా నాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టలు విప్పి కొడతాడు కాబట్టి ఇప్ప పువ్వు అంటేనేమి ఇప్పి కొడతాడు కాబట్టి భీమిని పండుగ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి ఎక్కువగా మరి ఇవన్నీ కూడా సెప్టెంబర్లో ఈ కొడతల పండుగ అనేది ఫ్రెండ్స్, పెద్దల పండుగ అనేది సెప్టెంబర్లోనే జరుపుతారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే పెద్దవాళ్ళు కొడతారు, దేంతో కొడతారు, చెప్పుతో కొడతారని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. అంతే
కొడతల పండుగ అంటేనేమో కొడతారు, పెద్దల పండుగ పెద్దవాళ్ళు. ఏ నెలలు అంటేనేమో చెప్పుతో కాబట్టి సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకోండి. భీమిలి నాయక పండుగ మనకు తెలుసు, రౌడీని విప్పి కొడతాడు కాబట్టి ఇప్ప పువ్వు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక అంతే ఫ్రెండ్స్. మరి చింత చెట్టు కింద ఆ రాతి విగ్రహాలు అవన్నీ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంతేగా ఈ పండుగల మీద ఆచారాల మీద గతంలో అడిగాడు కాబట్టి ఈ పెనుగోలు గ్రామం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఆ వెళ్ళేటటువంటి దారి అక్కడ క్లియర్గా ఉంది. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే అయిపోయింది ఫ్రెండ్స్. అంతే. ఇక నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న టాపిక్స్ 2-3 ఉంటాయి. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆదిమానవులు ఎలా ఉన్నారు, ఆదిమానవుల గురించి ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద గతంలో మరి ఆదిమానవులు అనగానే ఖచ్చితంగా ఎగ్జామినర్ అక్కడ ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం బిట్టుపోయేటటువంటి ఛాన్స్ ఇవ్వకుండా మేజర్గా ఎక్కడెక్కడైతే ఎగ్జామినర్ బిట్స్ ఇస్తూ ఉంటాడో వాటిని మనం లాజిక్గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గతంలో చూసినట్లయితే ఈ ఏరియా నుంచి ఎక్కువగా బిట్స్ అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ మనం వీటిని కొంచెం లాజికల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ ఈ పేజీలో ఇది ఒకటి చూడండి ఫ్రెండ్స్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పురాతన రాతి గొడ్డలి, సూక్ష్మ రాతి పరికరాలు, ఈ రాతి కొడవలు అనేవి ఇవి. సరే వాటి మీద అయితే అక్కడైతే బిట్ అడగలేదు కానీ కింద నెక్స్ట్ పేజీలో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వీటిని లాజిక్గా మనం గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జిల్లాని ఎక్కువగా మీరు దృష్టి పెట్టండి. మిగతా మరి అమరాబాద్ అనేటువంటి ప్లేస్ అంతా ఇంపార్టెంట్ కాదులే కానీ డిస్ట్రిక్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మరి పురాతనమైనటువంటి పెద్ద మొత్తంలో బయలుపడిన పురాతన పనిముట్లు ఏ జిల్లాలో ఉన్నాయని అడగచ్చు. అడిగినప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అంటాడు, ఇంకొకటి పెద్దపల్లి అంటాడు. రకరకాలైనటువంటి బిట్స్ జిల్లాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటామండి ఫ్రెండ్స్. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాని మనం పురాతనమైనటువంటి పనిముట్లు అంటే పెద్ద మొత్తంలో బయలుపడిన పురాతన పనిముట్లు పురాతన కాలంలో పూర్వకాలంలో ఎక్కువగా నాగర్ కర్నూలు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నాగర్ కర్నూలు అంటే ఏమో నాగుపాములను గుర్తుపెట్టుకోండి. నాగుపాములు అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ మరి పురాతన కాలంలో నాగుపాములు ఎక్కువగా ఉన్నాయనో, లేదా నాగర్ కర్నూలు అంటేనేమో కర్రని పురాతన పనిముట్టు కర్రలాగను మీరు ఒక దాన్ని లింక్ చేసుకుని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నాగర్ కర్నూలుని పురాతన పనిముట్లతో లింక్ చేస్తూ మీకు ఏదైనా ఐడియా వస్తే మాత్రం గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన. ఇంకోటి ఏంటంటే మరి బయలుపడినటువంటి రాతి పలకల నుంచి తయారు చేసినటువంటి పనిముట్లు క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే ఎగ్జామినర్ ఫోకస్ పెడతాడు. అంటే పలకల నుంచి తయారు చేసినటువంటి పనిముట్లు ఎక్కడ లభ్యమయ్యాయి అని ఎగ్జామినర్ అడిగితే మీరు ఇమీడియట్గా నాగర్ కర్నూలుని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈజీనే ఫ్రెండ్స్. ఇక్కడ పలకల నుంచి తయారు చేసిన మీరు పలక అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ ఖచ్చితంగా పలక ఇవ్వాల్సింది. పలక అనగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అని గుర్తుపెట్టుకోండి. కర్నూలు అంటే ఏమో కర్ర అని పెట్టుకోండి. పలక కర్ర, పలక మీద మనం అక్షరాలు కనుక సరిగ్గా రాయకపోతే కర్ర పెట్టి మాస్టర్ కొడతారను, లేదా నాగా అనేటటువంటి అమ్మాయి మరి పలక మీద రాస్తుందనో, అంటే ఏదైనా పనిముట్ల గురించి రాస్తుందనో. ఇంతకుముందు కూడా చూడండి ఫ్రెండ్స్, నాగర్ కర్నూలు అంటే నాగా అనేటటువంటి అమ్మాయి పురాతన కాలానికి సంబంధించిన అమ్మాయి గాను. ఇట్లా హాస్యంగా మీకు అనుకూలంగా అప్పటికప్పుడు చదివేటప్పుడే ఏదో ఒక లాజిక్ వస్తుంది మీ మైండ్లో, దాన్ని అక్కడికక్కడ టెక్స్ట్ బుక్లో రాసుకొని లేదా మీ నోట్బుక్లో రాసుకొని ఒక రివిజన్గా యూజ్ చేసుకుంటే ఫ్రెండ్స్ అందరికంటే మీరే ముందుండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక నల్గొండ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ రాతి నుంచి చెక్కినటువంటి బ్లేడ్లు అనగానే మనం నల్గొండ అని గుర్తు. బ్లేడు అనే పదాన్ని ఇస్తే అది నల్గొండకి లిగిది. నల్గొండ అంటే ఏమో బ్లాక్ కొండ. నల్లని కొండ చూడండి ఎప్పుడు కూడా ఒక చెక్కిన బ్లేడ్ లాగా కనిపిస్తుంది, అంటే ఒక బ్లేడ్ లాగా కనిపిస్తుంది. లేదా చెక్కిన బ్లేడ్లు అనగానే మనకు ఒక మనం ఏదైనా సరే ఒక పెన్సిల్ని చెక్కుతూ ఉన్నప్పుడు ఆ పెన్సిల్ చివర బ్లాక్గా నల్లగా ఉంటుంది, అది కొండలాగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. చెక్కిన బ్లేడు అనగానే అది ఒక నల్లని కొండలాగా ఉంటుంది కాబట్టి నల్గొండ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత సూక్ష్మ రాతి పరికరాలు అనగానే మనకు ఆదిలాబాద్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సూక్ష్మం అనగానే సూక్ష్మంలో మోక్షం అంటాం. ఈ సూక్ష్మం అనగానే ఎప్పుడైనా సరే ఆదిలోనే మనం సూక్ష్మంగా చూడాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. దేన్ని చూడాలన్నా దేన్ని పరిశీలించాలన్నా సూక్ష్మం అనేటటువంటి పదం ఇస్తే ఆదిలోనే దాన్ని మనం సూక్ష్మంగా పరిశీలించాలి. అట్లా ఒక లాజిక్గా ఇంకేదైనా మీ మైండ్కి ఏదైనా లాజిక్ వస్తే దాన్ని ఫాలో అయిపోయింది. కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ ఏరియా మీద ఎగ్జామ్లో చాలాసార్లు ఫోకస్ పెట్టాడు కాబట్టి దాన్ని కొంచెం చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ పాండవుల గుట్ట. పాండవుల గుట్ట మీద ఎన్ని సెషన్లలో బిట్లు అడిగాడు మీకు చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్. పాండవుల గుట్ట రేగొండ జయశంకర్ జిల్లా గుహలోని చిత్రం. అంటే జయశంకర్ జిల్లా అనగానే మీకు పాండవుల గుట్ట అని గుర్తుపెట్టుకోండి. పాండవులు అంటేనేమో పాండవులు, జయశంకర్ అంటేనేమో శంకరుడు, పాండవులు శంకరుడు అని గుర్తుపెట్టుకోండి. ఆ గుహలో ఉన్నటువంటి చిత్రాలాగా మీరు దాన్ని హాస్యంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆది మానవులు ఎలా ఉన్నారు, ఏం చేశారు? ఆది మానవులు ఖాళీగా ఉండాలంటే వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండరు ఫ్రెండ్స్. మనమన్నా ఖాళీగా కూర్చుంటాం కానీ ఆది మానవులు ప్రతి సెకండ్ చాలా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి గుహల గోడలపై రాతి స్థావరాలపై ఆది మానవులు ఏం చేసేవాళ్ళంటే జంతువులను వారు వేటాడే సంఘటనలను చిత్రించారనమాట. వాళ్ళు ఏ విధంగా జంతువులను వేటాడారు, ఏ విధంగా జంతువులను చంపారు అనేటటువంటి వాటన్నింటిని కూడా వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏం చేస్తారంటే గుహల గోడల మీద రాతి స్థావరాల మీద చెక్కేవాళ్ళు అనమాట ఆ రాళ్ళతోని. అదొకటి ఎగ్జామ్లర్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వారు కొన్ని రకాలైనటువంటి రంగురాలను ఏం చేశారంటే బాగా పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైనటువంటి రంగులు వాళ్ళే తయారు చేసుకున్నారు. ఇప్పుడు మనం రంగులు తయారు చేయాలంటే ఒక షాప్ ఒక కిరాణా కొట్టుకో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి రంగులు తెచ్చుకొని మనం వేస్తూ ఉంటాం. కానీ అలా కాదు ఫ్రెండ్స్, వాళ్ళే తయారు చేస్తారు. రంగురాలు ఏవైతే ఉన్నా వాటన్నిటి కూడా పగలగొట్టి వాటిని అదేవిధంగా ఇంకా జంతువులకు సంబంధించి కొవ్వు ఏదైతే ఉంటుందో ఆ కొవ్వుని మొత్తాన్ని మిక్స్ చేసి రకరకాలైనటువంటి కలర్స్తో వాళ్ళు వండరు కదా ఫ్రెండ్స్. ఆది మానవులు వాళ్ళకి తెలియకుండానే కలర్స్ తయారు చేశారంటే దీని మీద ఎగ్జామ్లో బిట్లు అడిగే అవకాశం ఉంది. కొంచెంలో ఉపయోగించేవారు, ఇదంతా మనకు తెలుసు. ఇది మన డయాగ్రామ్ గీయడానికి పిక్ గీయడానికి కొంచెంలో యూజ్ చేసేవాళ్ళు అనమాట. దాని మీద బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఎక్కడ కూడా ఎగ్జామ్నర్ ఫోకస్ పెట్టవచ్చు ఎగ్జామ్లో.
అంటే పాండవుల గుట్ట గుహలోని చిత్రాలను పరిశీలించండి. ఏం గమనించారు? చిత్రాల గురించి వర్ణించండి. అంటే పాండవుల గుట్ట మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం ఉందని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. పాండవుల గుట్టకు సంబంధించి ఏ బిట్ అడిగినా మీరు పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత తెలంగాణలో రాతి యుగపు స్థావరాలు, జనరల్గా మీరు చదువుకున్న దాని గురించి నేనేం చెప్పలేను ఫ్రెండ్స్. తర్వాత సూక్ష్మ రాతి చిత్రకళా స్థావరాలు, దీని మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టొచ్చు. ఎందుకంటే మరి రాతి చిత్రకళ అంటే ఆర్ట్ అనమాట. ఇక్కడ పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను ఇక్కడ వదిలివేలారు. ఇటువంటి చిత్రాలు వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనపడ్డాయనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వరంగల్ జిల్లా గుర్తుపెట్టుకోవాలి, పాండవుల గుట్ట అని గుర్తుపెట్టు. ఎట్లా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి పాండవులు అనగానే పాండవులు ఎప్పుడో వాళ్ళు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కదా కౌరవులు పాండవులు, ఎప్పుడు రామాయణ మహాభారతానికి సంబంధించిన పాండవులు బొమ్మలు గీయాలంటే, పాండవుల చిత్రాలు మనం చిత్రించాలంటే ఎవరికైనా అది ఒక వరం లాంటిదే కదా ఫ్రెండ్స్. అట్లా ఒక వరంలాగా మనం అనుకోవాలి ఫ్రెండ్స్. అలాంటి పాండవుల మరి చిత్రాలను, మరి అలాంటి చిత్ర కళా నైపుణ్యాలను ప్రదర్శించాలంటే అదొక వరంగా మీరు ఫీల్ అవ్వాలన్నట్టు మీరు గుర్తుపెట్టుకుంటే ఇక ఈజీగా దాన్ని మనం మర్చిపోయేటటువంటి ప్రసక్తి లేదు ఫ్రెండ్స్. ఇక మన తెలంగాణకు సంబంధించి ఇంతకుముందు మనం చాలాసార్లు మనం దీని గురించి చెప్పుకున్నాం, మరలా దీని గురించి అవసరం లేదు. ఇది మరి ఇక ఇక్కడ వీళ్ళ గురించి ఏముండదు ఫ్రెండ్స్. ఇక్కడ నేటి కాలంలో వేటగాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఈ జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఆహార సేకరణకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తర్వాత ఇక్కడ పంటలు పండించడం, జంతువులు, ఇవన్నీ కూడా జనరల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. మరి జోలికి ఏం పోను నేను. మరి తర్వాత స్థిర జీవనం ఏంటి, జనరల్గా ఉన్న పాయింట్స్ని అయితే వదిలేసి స్కిప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక కొత్త రాతి యుగం అంటే ఇక ఆది మానవులు కొంత డెవలప్ అయ్యారు. కొంత డెవలప్ అయినటువంటి ఆ కాలాన్ని ఏమంటారంటే నవీన శిలాయుగం అని, కొత్త రాతి యుగం అని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక వ్యవసాయం చేయడం వల్ల డెవలప్ అయ్యారు కాబట్టి డెవలప్ అయినటువంటి కాలాన్ని అలా పిలుస్తాం. తర్వాత ఇక్కడ మరలా అడిగాడు ఫ్రెండ్స్, మరలా ఇచ్చాడు నాగర్ కర్నూలు. మీకు ఏది తెలియనప్పటికీ 4 ఆప్షన్లో నాగర్ కర్నూలు అని ఇస్తే మాత్రం మీకు ఆన్సర్ తెలియకపోతే నాగర్ కర్నూలు పెట్టేయండి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం 6th క్లాస్లో మరి ఆది మానవుల గురించి కానీ ఏదైనా సరే ఏదైనా ఎక్కడ లభ్యమైనవి అంటే నాగర్ కర్నూలు జిల్లాని ఎక్కువగా ఉంది కాబట్టి ఏమీ తెలియనప్పటికీ కూడా దానికి కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంచెం ప్రయారిటీ ఇస్తే ఈజీగా మనకు మార్క్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు మరి చెక్కకు బిగించినటువంటి రాతి గొడ్డలి అనుగులోనే నాగర్ కర్నూలు అని గుర్తుపెట్టారు. రాతి గొడ్డలికి కర్ర ఉంటుంది కాబట్టి కర్ర అని గుర్తుపెట్టుకోండి. నాగర్ కర్నూలు అంటే కర్ర అని గుర్తుపెట్టుకోండి, కర్ర గొడ్డలి, అట్లా రాతి గొడ్డలి. ఇప్పుడు ఆ పిక్కు చూడగానే మీకు ఒక కర్రలాగా కనిపిస్తుంది కాబట్టి నాగర్ కర్నూలు. ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్, మహబూబ్ నగర్ జిల్లా. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మరి నవీన శిలాయుగపు రాతి పనిముట్లు అంటే రీసెంట్గా అనగానే రీసెంట్గా రాతి పనిముట్లు ఎక్కడ లభ్యమైనాయి అంటే మహబూబ్ నగర్ జిల్లా. అంటే తెలంగాణకు చివరి ఆడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా అంటే నవీన శిలాయుగం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నవీన శిలాయుగం అంటేనే ఈ మహా అన్నట్టు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ పేజీలో మనం చూసినట్టయితే ఇక్కడ జనరల్గా చూడండి ఫ్రెండ్స్, ఈ భారతదేశంలో ఈ ఆది మానవులు ప్రారంభం స్టార్టింగ్లో వాళ్ళు వ్యవసాయం చేసినటువంటి ఆనవాళ్ళు సుమారు 9000 సంవత్సరాల క్రితమే బెలుచిస్తాన్లో బయలుపడ్డాయి ఫ్రెండ్స్. అదేవిధంగా 5000 సంవత్సరాల క్రితమేమో కాశ్మీర్లో, 4 లేదా 5000 సంవత్సరాల క్రితం రీసెంట్గా అయితేనేమో బీహార్లో బయటపడ్డట్టు అవి జనరల్గా మీరు చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. వాటి మీద కూడా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం తక్కువ. కానీ ఇక్కడ తెలంగాణలో నూతన శిలాయుగం మీద గతంలో బిట్లు అడిగాడు కాబట్టి కొంచెం దీని మీద మనం దృష్టి పెడదాం ఫ్రెండ్స్. ఈ ఏరియాలో అంటే వరంగల్ జిల్లాలో పోలకొండలో జరిపినటువంటి త్రవ్వకాలలో కాల్చిన మట్టి, వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మరాతి పరికరాలు, చేతు చేసినటువంటి కుండలు, ధాన్యాన్ని నిల్వ చేసి ఉంచేటటువంటి పాత్రలు లభ్యమయ్యాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఏరియా మీద ఎక్కువగా మరి ఇది 3000 నుంచి 3300 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు దేని ద్వారా మనకు తెలిసిందని చాలా ఇంపార్టెంట్. ఏ జిల్లా అంటారు ఫ్రెండ్స్? వరంగల్ జిల్లా. ఎక్కడ జరిగినటువంటి త్రవ్వకాలను పోలకొండలు అంటే పూల కుండీ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనకు కుండీకి పువ్వు వేసినప్పుడు అక్కడ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని త్రవ్వటం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే పూల కుండీలో ఉన్నటువంటి మట్టిని త్రవ్వుతూ ఉన్నప్పుడు మరి ఈ ఆనవాళ్ళు అంటే సూక్ష్మరాతి పరికరాలు చిన్న అంటే ఉంటాయి కదా మట్టి, అట్లా చేతితో చేసినటువంటి కుండలు, ఆ మట్టితోనే కదా మనం కుండలు చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇక ఆ పూల కుండీలో ఉన్నటువంటి మట్టిని త్రవ్వటం అనేది ఒక వరం అని గుర్తుపెట్టుకోండి, వరంగల్ అని గుర్తుపెట్టుకోండి. లేదా మీకు ఇష్టంగా ఏదన్నా ఇంకొక లాజిక్ కావాలని తెలిస్తే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీని మీద ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ పెడతారు కాబట్టి ఈ ఏరియాని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోండి, ఒక వరంగానో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ చాప్టర్లో. ఇక నేటి వ్యవసాయం, ఈ నేటి వ్యవసాయం అనేది ఈ రోజుల్లో వ్యవసాయం అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది దీని మీద చాలా తక్కువ బిట్స్ రావడం జరిగింది. వెంకటాపురంలో చిన్న రైతులు, పెద్ద రైతులు, హైయర్ క్లాస్లో దీని గురించి ఉంది కానీ 6th క్లాస్లో మాత్రం చాలా తక్కువ ఒప్పందపు వ్యవసాయం అని. ఇవన్నీ మీరు ఒకసారి ఎరువు చల్లుతున్నటువంటి రైతు అని, ఖరీఫ్, ఇవన్నీ తెలంగాణలో చిన్న రైతులు, పెద్ద రైతుల మధ్య జరిగే సంభాషణ, పెద్ద రైతుతో సంభాషణ అని ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ విజయ్ కుమార్ వాళ్ళ ఇల్లు ఈ లెసన్లో ఉన్నటువంటి సంభాషణ అనమాట. దీని మీద అయితే బిట్స్ అయితే పెద్దగా అయితే ఏం అడగలేదు. తర్వాత తెలంగాణలో వ్యవసాయం ఎలా ఉంది ఏంటనేది మరి జనరల్గా ఉంటుంది, అది చాలా ఘనంగానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా తెలంగాణలో వ్యవసాయం అనేది బోరుబావుల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోండి, జనరల్ చదువుకోండి ఫ్రెండ్స్. వాటి మీద వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ఇది ఫస్ట్. దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పార్ట్ 1లోనే 2 భాగాలు ఇవ్వడం జరిగింది, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. ఈ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం మీద ఈ పేజీలో అయితే ఏం లేదు. నెక్స్ట్ పేజీలో ఏమన్నా కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉన్నాయి, బట్ నేను హైలైట్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక జనరల్గా ఉంటే వాటిని చూసుకుంటే చౌటుప్పల యాదాద్రి జిల్లా ఒకసారి చూడండి, ఒక గ్రామం అనేది అది దాని మీద అయితే పెద్దగా అయితే అడగలేదు కానీ మీరు ఒకసారి చూడండి, ఎందుకైనా మంచిది ఫ్రెండ్స్. ఇక్కడ మరి రైతులు, తర్వాత చౌటుప్పల, ఆత్మకూరు, ఏదైనా ఈ ఒక ఇక్కడ ఎక్కడెక్కడ ఏంటనేది, ఆదివారం రోజు ఏంటి, సోమవారం రోజు, మంగళవారం, బుధవారం ఈ పిక్ను ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువగా అయితే ఎగ్జామ్లో అయితే దాని మీద కూడా ఏం అడగలేదు, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. తెలంగాణలో రైతు పదాలు ఎలా ఉంటాయి,
ఏ విధంగా జరుగుతుందో మనం రోజువారీ చూస్తూనే ఉంటాం కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం మన సెకండ్ పార్ట్లో కూడా దీని మీద అయితే పెద్దగా ఏం అడగలేదు ఫ్రెండ్స్. అందుకని కొంచెం నేను స్కిప్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. మేజర్గా ఏ చాప్టర్లో ఏ ఏరియా అయితే ఉంటుందో దాన్నే మనం కొంచెం దృష్టి పెడుతూ లాజిక్గా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడే నేను మరి హైలైట్ చేస్తూ చెప్పా ఫ్రెండ్స్. ఇక తెగలు సామాజిక నిర్ణయాధికారం లాస్ట్ 2 చాప్టర్లు అంటే మనం పార్ట్ 1లో ఉన్నటువంటి లాస్ట్ 2 చాప్టర్ల మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ ఉన్నాడు కాబట్టి ఈ 2 చాప్టర్లను చాలా జాగ్రత్తగా లాజిక్గా కోర్స్తోనే మనం చదవాలి ఫ్రెండ్స్. బట్టిగా చదివితే మాత్రం ఈ 2 చాప్టర్లు అనేవి రావు. ఈ 2 చాప్టర్లతో పార్ట్ 1 అయిపోతుంది. ఈ పార్ట్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు ఈ పార్ట్ 1 నేను అప్లోడ్ చేసి ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రేపు వెంటనే పార్ట్ 2 మరి ఇదే విధంగా పార్ట్ 2లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లని ఇదే విధానంలో ఇంకా ఈజీ వేలో మనం గుర్తుపెట్టుకునేటటువంటి కోర్స్తో వీడియో మీకు వెంటనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ తెగలో సామాజిక నిర్ణయాధికారం ఈ తెగల గురించి చూద్దాం. ఈ జనరల్గా ఉన్నటువంటి పాయింట్స్ ఏముండవు కానీ ఈ తెగలో ఏంటి, ఎవరెవరు ఏ తెగలు ఏ విధంగా ఉంటారు ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మరి ఇక ఆదిలాబాద్ జిల్లా అనగానే మనందరికీ తెలుసు గోండ్లు అని తెలుసు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండ్లు ఎలా తగాదాలను పరిష్కరించుకుంటారో మనం చూద్దాం. దీనికోసం తెలంగాణలోని గోండ్లు గురించి ఒకసారి ఏం చేశాడు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. ఫ్యూరర్ హైమండార్ఫ్ తను రాసినటువంటి పుస్తకంలో సంక్షిప్త సారాంశాన్ని మీకు అందిస్తున్నాం. అంటే ఇక్కడ దీని మీద ఎక్కువగా అడిగాడు. ఫ్యూరర్ హైమండార్ఫ్ ఎక్కువగా ఏం చేశాడు, గోండ్ల మీద ప్రయోగం చేస్తారు. గోండ్ అని గుర్తుపెట్టుకోండి. దానికి లాజిక్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను. ఫ్యూరర్ హైమండార్ఫ్ ఎవరి మీద ఎక్కువగా రీసెర్చ్ చేశాడంటే గోండ్ల మీద ఎక్కువగా రీసెర్చ్ చేశాడు. ఏంటి అనేది ఇక్కడ టేబుల్ క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఆంథ్రోపాలజిస్టులు అంటాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. ఆంథ్రోపాలజిస్టులు అంటేనో మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు మనకు తెలుసు. ఆంథ్రోపాలజిస్టులు అంటే ఈజీ కదా ఫ్రెండ్స్, మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు. దాని గురించి గిరిజన ప్రజలను మరి గురించి అధ్యయనం చేయడానికి మరి వాళ్ళ సంస్కృతి, జీవన విధానం, విశ్వాసాలు, నిర్ణయాధికారులు వీటన్నిటిని పరిశోధన చేయడానికి ఫ్యూరర్ హైమండార్ఫ్ ఒక మరి 1940లో 1940 ఫ్రెండ్స్ 1940 గుర్తుపెట్టుకోండి. అంటే మన ఫ్రీడమ్ కంటే ముందు, స్వాతంత్రం కంటే ముందు 40లో మరి ఎవరి మీద ఎక్కువగా పరిశోధన చేశారంటే చెంచులు, కొండరెడ్లు, గోండ్లు అందరి గురించి. కేవలం ఒక గోండ్లే కాదు ఫ్రెండ్స్, గోండ్ల గురించి, కొండరెడ్లు, చెంచులు వాళ్ళ మీద మరి అనేక రకాలుగా పరిశోధన చేసి తను ఒక బుక్లో కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా ఈయన ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన గురించి ఎక్కువగా అధ్యయనం చేసి ఆయన పేరు ఏంటంటాడు ఫ్రెండ్స్, ఫ్యూరర్ హైమండార్ఫ్. మర్చిపోకుండా ఈయన చాలా ఫేమస్ అనమాట. ఈయన గోండులతో హైమండార్ఫ్ ఆ విధంగా ఆ రోజుల్లో ఎలా ఏంటంటే ఆ పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అది ఫ్యూరర్ హైమండార్ఫ్ గుర్తుపెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ టాపిక్లో ఈ చాప్టర్లో అడిగితే మాత్రం దాని మీద ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇక గ్రామ పెద్ద గోండ్ పంచ్ అంటారు ఇక్కడ. ఇక గోండ్లకు సంబంధించి పంచ్ అంటే ఏంటంటే పంచాయతీ తీర్మానం ఎవరైతే ఇప్పుడు పంచాయతీ ఉంటుంది కదా, ప్రతి గ్రామంలో ఒక పంచాయతీ కార్యాలయం ఉంటుంది కదా. ఒక పంచాయతీ చేసేటప్పుడు ఒక 2-3 కలిసి ఒక పంచాయతీ తీర్మానం చేస్తూ ఉంటారు. వాళ్ళందరిని కలిపి ఉంటారు పంచ్ అంటారు, తీర్మానం చేసేటప్పుడు వాళ్ళందరూ. ఇక గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో ఆయనే పట్ల అంటారు. పట్ల అంటేనేమో ఆయన ఒక పెద్దవాడు, గ్రామ పెద్ద పట్ల అనమాట. ఈజీ అంటే ఒక్కొక్కసారి ఏం అడగొచ్చేమో గ్రామ పెద్దనే ఏమంటారు, గోండ్లలో ఉన్నటువంటి గ్రామ పెద్దనే ఏమంటారంటే పట్ల అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇందులో ఏమీ లేవు, మీరు జనరల్గా చదువుకుంటే సరిపోతుంది. ఇక మిగతా అన్నీ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే జనరల్గా చదువుకుంటే మీకు అర్థమవుతాయి కాబట్టి వాటి గురించి అయితే నేను పెద్దగా అయితే ఏం వెళ్ళను ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియాని ఎక్కువగా మనం లాజిక్గా చదువుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. గోండ్ల పంచాయతీ సన్నివేశం అనేది క్లియర్గా ఇచ్చాడు. ఈ పిక్ చూడండి, ఆ రోజుల్లో చాలా అద్భుతం కదా ఫ్రెండ్స్. గోండ్ల పంచాయతీ ఎలా ఉంటుందనేది మీరు చాలామంది ఇట్లాంటి పంచాయతీని చూసే ఉంటారు. నేను 1-2 ఇలాంటి గోండ్ల అని కాదులే కానీ ఫ్రెండ్స్, అడవుల్లో ఉన్నటువంటి ఇట్లాంటి పంచాయతీని 1 or 2 నేను చూసా కాబట్టి చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళ పంచాయతీలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదైనా అవకాశం ఉంటే మీరు చూడండి. ఇక గ్రామ పెద్ద అనుగుణనే పట్ల ఈ పట్ల ఏం చేస్తాడు, ఎవరెవరికి ఏంటి అనేది మీరు చదువుకోండి సరిపోతుంది. ఇక హైమండార్ఫ్ ఒక మాట అన్నాడు. ఆ హైమండార్ఫ్ గురించి కూడా ఇంతకుముందు మనం చదువుకున్నాం అంతే ఫ్రెండ్స్. సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం పార్ట్ 1లో లాస్ట్ చాప్టర్. అంటే 9th చాప్టర్లో ఒక బిట్టు ఫ్యూరర్ హైమండార్ఫ్ గోండ్ల గురించి, చెంచుల గురించి, కొండరెడ్ల గురించి మరి పరిశోధన చేసినటువంటి ఫేమస్ వ్యక్తి ఫ్యూరర్ హైమండార్ఫ్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావంలో ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. వాటిని మనం కొంచెం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా ఏంటంటే ఇక్కడ మరి జనరల్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వరికి సంబంధించి ఇదంతా జనరల్ ఇక్కడ మహాజనపదాలు అనేవి ఉంటాయి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఏరియా మీద కూడా అడిగే అవకాశం ఉంది. ఈ ప్రజలు 4000 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు. అంటే ఏ నదులు అంటేనేమో గోదావరి, కృష్ణ ఫ్రెండ్స్ కాదు, సారీ ఫ్రెండ్స్, గంగా, సింధు మైదానాలు. ఈ ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని అంటారు. మనందరూ తెలుసు. గంగా సింధు మైదానం అనేది భారతదేశంలో క్రింది ఉన్నటువంటి భాగాన్ని దక్షిణ భారతదేశం అని, పైన ఉత్తర భారతదేశం. దక్షిణ భారతదేశం అనగానే మనకు 2 నదులు ఫ్రెండ్స్, గోదావరి, కృష్ణ. అది మన తెలంగాణకు సంబంధించి. ఉత్తర భారతదేశం అనగానే మనకు 2 నదులు గుర్తురాలి, ఒకటి గంగా, 2ది సింధు. ఈ సింధు నది అనగానే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పహల్గాం దాడి మన అనుగుణం సింధు నది యొక్క వాటర్ని పాకిస్తాన్ వాళ్ళకి వెంటనే క్లోజ్ చేశాం కాబట్టి దీని మీద బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది, వార్తల్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్. మరి గంగా సింధు మైదానం అని అంటారు. మరి ఈ గంగా సింధు మైదానం పక్కనే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ 16 మహాజనపదాలు మరి ఒక రాజ్యాలుగా ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గడిపారు కాబట్టి 16 మహాజనపదాల గురించి క్లియర్గా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. ఖచ్చితంగా ఎగ్జామినర్ ఈ ఏరియా మీద బిట్స్ అడుగుతాడు, నో డౌట్ ఫ్రెండ్స్. కొంచెం మీరు దీన్ని దృష్టి పెట్టండి. 16 రేపు అడగొచ్చు. గంగా సింధు మైదానం చుట్టుప్రక్కల మరి
సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ మహాజనపదాలు ఎన్ని రకాలని కూడా అడగచ్చు. 14, 15, 16, 17, 16 అని గుర్తుపెట్టుకోండి. 16 మహాజనపదాలను గుర్తుపెట్టుకోండి. ఏంటి 16 మహాజనపదాలు అంటే ఏమో ఒక్కొక్కసారి 16 మహాజనపదాల్లో కానిది ఏంటి అయినది ఏంటి అడగచ్చేమో. ఒకటేమో భారతదేశానికి బయట ఒక 2 ఉన్నాయి ఫ్రెండ్స్. క్లియర్గా చూడండి, భారతదేశానికి బయట ఒక 2 ఉన్నాయి. ఒకటి కాంబోజా, రెండోది గాంధార. ఈ గాంధార, కాంబోజా ఇవి రెండు కూడా, ఈ గాంధార అనేదేమో ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్, ఇదేమో కజకిస్తాన్, అంతే కదా ఫ్రెండ్స్. కజకిస్తాన్ ఏరియాలోనేమో కాంబోజా, గాంధార అంటేనేమో ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో ఉంది. భారతదేశానికి వెలుపల ఉన్నటువంటి మహాజనపదాలు ఏంటని అడగచ్చు. ఒకటి గాంధార, రెండోదేమో కాంబోజా అని గుర్తుపెట్టుకోండి. కాంబోజా అంటేనేమో కే అని గుర్తుపెట్టుకోండి, గాంధార అంటేనేమో జీ అని గుర్తుపెట్టుకోండి. ఈ జీకే ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్ నాలెడ్జీ అనేది ఎప్పుడైనా సరే అవుట్ ఆఫ్ అడుగుతాడు కాబట్టి భారతదేశానికి వెలుపల ఉన్నవి జీకే అని గుర్తుపెట్టుకోండి. గాంధార, కాంబోజా, ఏదో హాస్యంగా ఫ్రెండ్స్ అడుగుతాడు వీటి మీద ఖచ్చితంగా. 2 తర్వాత ఇంకా మన తెలంగాణలో ఉన్నటువంటి, ఇది ఎక్కువగా అడిగాడు ఫ్రెండ్స్. తెలంగాణలో ఉన్నటువంటి 16 మహాజనపదాలలో తెలంగాణలో ఉన్నటువంటి జనపదం ఏంటి అంటే ఫ్రెండ్స్ అస్మక అనేది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మ్యాప్లో చూడండి ఫ్రెండ్స్, ఇది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, ఇది తెలంగాణ మ్యాప్గా తీసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి మన జనపదం ఏంటి అన్నాడు అస్మక. వీటి యొక్క రాజధాని కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి అస్మక యొక్క రాజధాని ఏంటంటే బోధన్ చాలా ఇంపార్టెంట్. రేపు అడగవచ్చు అస్మక మహాజనపదం దీని యొక్క రాజధాని ఏంటి అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, అది బోధన్ అని. ఎందుకు ప్రత్యేకంగా అడుగుతాడంటే ఇది కేవలం తెలంగాణలో ఉంది కాబట్టి. అంటే మిగతా వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ పెట్టకపోవచ్చు, కానీ ఈ అస్మక అనేది తెలంగాణలో ఉంది కాబట్టి దీని యొక్క రాజధాని అడిగితే మాత్రం బోధన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అస్మక అనంలోనే బోధన్ గుర్తుపెట్టుకోవాలి. బోధన్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే అస్మక అంటే అస్తమానం బోధించాలి. మీరు కనుక టీచర్ జాబ్ వస్తే అస్తమానం బోధించాలి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అస్మక అంటే లేదా రష్మిక అని గుర్తుపెట్టుకోండి. ఈ రష్మిక హీరోయిన్ ఎప్పుడు బోధిస్తుందని గుర్తుపెట్టుకోండి, బోధన్. అట్లా నెక్స్ట్ ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయని చూద్దాం ఫ్రెండ్స్. ఇది అస్మక అనేది మన తెలంగాణకు సంబంధించింది అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మగధ ఒకటి, తర్వాత అంగా ఒకటి, తర్వాత వచ్చేసి వజ్జి. ఈ 3 కూడా ఫ్రెండ్స్ బీహార్ రాష్ట్రానికి దగ్గరలోనే బీహార్ అనమాట. ఇప్పుడు ఈ మగధ, వజ్జి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఈ 2 ఇచ్చాడు. అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి మగధ అంటే మగధకి ఉత్తర అనమాట, పైన అనమాట. అడిగాడు, క్లియర్గా అడగచ్చు. మగధకు ఉత్తర దిక్కున ఉన్నటువంటి మహాజనపదం ఏంటంటే వజ్జి అని అడగచ్చు. వజ్జికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి జనపదం ఏంటంటే మగధ అని అడగచ్చు. ఎట్లా అడగచ్చు అంటే మ్యాప్ మీద కొంచెం అట్లా హైలైట్. అందుకోసం మీకు ఇండియా మ్యాప్ని అలా చూపిస్తూ జూమ్ చేస్తూ మీకు అలా చూపిస్తున్నా. ఈ మగధకి ఉత్తరాన ఉన్నటువంటి వజ్జి, ఇది కూడా టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది, మీరు చదివే ఉంటారు. మగధ ఈ 2 కూడా బీహార్ స్టేట్కి సంబంధించింది. ఈ మగధ యొక్క రాజధాని ఏంటంటే ఫ్రెండ్స్ పాటలీపుత్రం. చాలా 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 ఇంపార్టెంట్. మగధను పరిపాలించింది ఎవరు, మగధ రాజ్యం ఎవరెవరు ఏంటి, ఇది మొత్తం వస్తుంది మీకు చూపిస్తాను లాజిక్గా. కోర్సుతోనే మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ మగధ అనంలోనే పాటలీపుత్రం. మగధ అనంలోనే మగధీర మూవీ ఉంది కదా ఫ్రెండ్స్, రామ్ చరణ్. మగధీర మూవీలో పాటలన్నీ కూడా హైలైట్ కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లా మగధ అనంలోనే అట్లా గుర్తుపెట్టు, లేదా మగవాళ్ళు మంచిగా పాటలు పాడతారని గుర్తుపెట్టుకోండి, అంతే ఫ్రెండ్స్. ఇక వజ్జి అంటేనేమో వైశాలి అనమాట, అందులోనే ఉంది. వజ్జి అంటే ఒక బజ్జీ లాగా, వైశాలికి బజ్జీ అంటే ఇష్టమనో ఏదో మీరు అట్లా గుర్తుపెట్టు. వజ్జి రాజధాని వైశాలి, మగధ రాజధాని పాటలీపుత్రం, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ బీహార్ స్టేట్లో ఉన్నాయి. స్టేట్లో అయితే అంత ఇంపార్టెంట్ కాదు, కానీ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి జనపదం ఏంటంటే అస్మక, రష్మిక, బోధన్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మన జనపదాలలో ఒకటి అవంతి ఒకటి ఉంది, తర్వాత చేది, తర్వాత కాశీ, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్కి సంబంధించినవి. మీరు ఒకసారి మ్యాప్ చూసినట్లయితే. అదేవిధంగా ఇవన్నీ ఉత్తరప్రదేశ్ అనుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మత్య కావచ్చు, ఇవన్నీ కూడా యూపీనే ఫ్రెండ్స్. ఇక్కడ మత్య కావచ్చు, తర్వాత సోరసేన, తర్వాత వత్స, తర్వాత మల్ల, తర్వాత కోశల, తర్వాత ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ పాంచాల కింద కూడా ఇవన్నీ కూడా వస్తుంది అనుకోండి. ఇవన్నీ కూడా యూపీ కిందకు వస్తే ఇవేమో మధ్యప్రదేశ్. అంటే యూపీకి సంబంధించి ఎక్కువగా జనపదాలు ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. చూడండి, అంటే ఈ బిట్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జనపదాలు మొత్తం ఒక 6 రకాలు వచ్చింది అనిపిస్తుంది. ఒకటి చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి మనం కౌంట్ చేద్దాం. ఈ మత్స అనేటటువంటిది కూడా ఒకటి, ఇది నెంబర్ 1గా తీసుకుంటే. వత్స 2, తర్వాత మల్ల 3, కోశల 4, పాంచాల 5, సోరసేన ఫ్రెండ్స్ 6. అంటే 6 జనపదాలతో అత్యధిక జనపదాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే రేపు అడిగాడు అనుకోండి, మ్యాప్ పరంగా చూసుకుంటే యూపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అడగొచ్చు. భారతదేశానికి వెలుపల ఉన్నటువంటి జనపదాలు అంటే ఏమో కేజీ అని గుర్తుపెట్టుకోండి, జీకే అని గుర్తుపెట్టుకోండి, గాంధార, అదేవిధంగా కోశల, కాంబోజా. ఉత్తరప్రదేశ్లో 6 జనపదాలు ఉన్నాయి, ఎక్కువగా జనపదాలు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఉన్న జనపదం ఏంటంటే అస్మక, రష్మిక అని గుర్తుపెట్టుకోండి, బోధన అని గుర్తుపెట్టుకోండి. ఇక బీహార్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి మగధ, దానికి ఆపోజిట్ ఉత్తరాన, దానికి ఉత్తర భాగంలో ఉన్నది వజ్జి, దాని రాజధాని వైశాలి. మగధ రాజధాని అనగానే మగవాళ్ళు ఎక్కువగా పాటలు పాడతారను, మగధీరాలో పాటలు ఎక్కువగా ఉంటాయను, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ మీరు అంత ఇంపార్టెంట్ ఏం కాదులే, కానీ వాటిని కూడా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంటే ఇక 16 జనపదాల మీద ఎక్కువగా బిట్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి వాటిని చూడండి. ఇప్పటికే మీరు ఇట్లా మ్యాప్ ద్వారా మీకు లాజిక్స్తో చెప్పా కాబట్టి మీకు ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేగా తర్వాత ఇక్కడ ఈ మహాజనపదాల కాలం నాటి గ్రామాలలో ఇక్కడ కూడా ఏముండవు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది గతంలో అడిగారు ఫ్రెండ్స్, మహాజనపదాల కాలం నాటి గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది, వాళ్ళు ఏ విధంగా చేశారు. ఇక్కడ దాస అంటే దాస అడిగాడు ఫ్రెండ్స్ ఒకసారి వీటి మీద. ఎందుకంటే శాతవాహనులకు సంబంధించి కానివ్వండి, ఇట్లా వాటి మీద వాళ్ళు చేసేటటువంటి పనిముట్లు కానివ్వండి, వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమానికి ఒక పేరు ఉంటుంది కాబట్టి వాటి మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ ఉంటాడు. ఇక్కడ దాస అంటే
క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి లొంగిపోయి సేవకులుగా పనిచేసేవారిని దాస అంటారు. అట్లా గుర్తుపెట్టుకోండి. అంతే కదా, దాసీలు అంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా బ్రతక అంటే బ్రతకాలి అంటే ఏం చేయాలి, జీతం తీసుకునే కదా మనం పనిచేసేది, జీతం తీసుకొని పనిచేసేవాడు బ్రతక అని గుర్తుపెట్టుకోండి. అని పని వాళ్ళ కూలి అని ఇట్లా రెండు కూడా క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి వాటిని మీరు కొంచెం గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంతే, మహాజనపదాలు ఉన్న నగరాలు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత రాజ్యం, సైన్యం, పన్నులు ఇవన్నీ మీకు జనరల్గా ఉంటాయి. ఇవన్నీ వాటి మీద వాటిని అయితే పెద్దగా నేను గోండు లేక గ్రామ పెద్ద ఇంతకుముందు చెప్పి పట్ల అని ఆయన ప్రతిదాన్ని పట్టించుకుంటాడని గుర్తుపెట్టుకోండి. గ్రామ పెద్దలోనే పట్టించుకుంటాడని. ఇక నెక్స్ట్ పేజీలో మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ మగధకి సంబంధించి ఈ మగధ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. మగధ అనేది ఒక బలమైనటువంటి రాజ్యం. ఇంతకుముందు మీకు భారతదేశం మ్యాప్లో చూపించా. మగధ అనేది ఒక 16 మహాజనపదాలలో ఒక బలమైనటువంటి జనపదం ఇది. మరి దీని యొక్క రాజధాని ఏంటంటే పాటలీపుత్ర. ఇంతకుముందు చెప్పి అది కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఇది గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉందనేది మన జనరల్ మ్యాప్ చూసుకున్నట్లయితే అక్కడ ఇంతకుముందు చూసినట్టు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మగధకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, వాటిని మనం చూద్దాం, లాజిక్గా చూద్దాం ఫ్రెండ్స్. బట్ ఈ మగధకి మొదటి రాజు ఎవరు అంటే రేపు ఎగ్జామ్లో అడగవచ్చు ఫ్రెండ్స్. మొదటి రాజు ఎవరు అంటే బీబీ అని గుర్తుపెట్టుకోండి. బీపీ వచ్చిందని గుర్తుపెట్టు. బీబీ అంటేనేమో మగధ అనంగంలోనే బీబీ అని గుర్తురాలి ఫ్రెండ్స్. అంటే బింబిసారుడు గుర్తుపెట్టు. బిందుసారుడు కాదు ఫ్రెండ్స్. చాలామంది ఆప్షన్లు ఏం చేస్తారంటే మగధ రాజ్యాన్ని పాలించినటువంటి లేదా మగధ రాజుల్లో మొదటి రాజు ఎవరు అంటారు. మగధ రాజ్యాన్ని పాలించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరని అడిగి రేపు ఆప్షన్లో బింబిసారుడు అని అడిగితే చాలామంది వెంటనే ఏం చేస్తాడు, టక్కన మీరు బిందుసారుడు అనేటటువంటి పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాదు ఫ్రెండ్స్, స్టార్టింగ్ బీబీ అని గుర్తుపెట్టుకోండి. బీబీ అంటే స్టార్టింగ్ బీబీ అట్లా గుర్తుపెట్టుకో. ఈ బిందుసారుడు యొక్క కుమారుడు ఎవరంటే అజాతశత్రువు. ఈయన కూడా బలమైనటువంటి ఒక రాజ్యంగా తీర్చిదిద్దాడు. ఇక తర్వాత మహాపద్మనందుడు కూడా మరొక రాజు. ఈ రాజులందరూ ఏం చేశారు, తన సైన్యంతో ఈ రాజ్యాన్ని జయించి ఆ విధంగా మగధను చాలా డెవలప్గా చేయడం జరిగింది. రేపు ఎగ్జామ్లో అడిగితే ఫ్రెండ్స్ ఇంకా దీని గురించి చాలా ఎక్స్ట్రాడినరీగా పార్ట్ 2లో ఉంటుంది, 7th ఉంటుంది, 8th ఉంటుంది. కాబట్టి కంటిన్యూషన్లో మీకు అక్కడ ఆల్రెడీ చెప్పే ఉన్నా ఫ్రెండ్స్. మగధ అనంలోనే దాని యొక్క మొదటి రాజు ఎవరంటే బీబీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితులు మీరు మర్చిపోదు బీబీ. బింబిసారుడు ఫ్రెండ్స్, బిందుసారుడు కాదు, బీబీ అని గుర్తుపెట్టుకోండి. అంతేగా అట్లా ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఎగ్జామ్లో పెట్టవచ్చు. నెక్స్ట్ వజ్జి. ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, మగధకు అంటే మగధ యొక్క పైకి ఉత్తరాన ఉన్నటువంటి మరి 16 మహాజనపదాలలో ఒక రాజ్యం ఏంటంటే మరి మనందరికీ తెలుసు వజ్జి యొక్క రాజధాని వైశాలి. బజ్జీలాగా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఇక దీని గురించి జనరల్గా ఉంటే మీరు మామూలు చదువుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. దాని గురించి నేనేం చెప్పను, ఇంతే ఫ్రెండ్స్. ఇక లాస్ట్ పేజీలో ఏమి ఇచ్చాడు, జనరల్ ఒక పేజీలో ఇచ్చాడు. మీకు మీ దగ్గర కొత్త టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే 2024 టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే ఇవన్నీ ఉన్నాయి. జాతీయ జెండా రూపకథ శ్రీ పింగళి వెంకయ్య అని, జాతీయ వృక్షం మర్రి చెట్టు అని మా జనరల్ చదువుతున్నా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. ఇక జాతీయ రాజం ముద్ర ఏంటంటే సారనాథ్ వద్ద ఉన్న అశోకుని ధర్మస్తూపంలోని 3 సింహాలు గుర్తు నుండి తీసుకోవడం జరిగింది. జాతీయ పుష్పం ఏంటంటే లోటస్ తామర పువ్వు అని, జాతీయ ఫలం మామిడి పండు, జాతీయ జంతువు రాయల్ బెంగాల్ పులి, జాతీయ నది గంగ, జాతీయ గీతం శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ చే రచించబడినటువంటిది జనగణమన, జాతీయ పక్షి నెమలి, జాతీయ జలచరం ఏంటంటే డాల్ఫిన్. అంతే కదా ఫ్రెండ్స్. జాతీయ ప్రార్థన ఏంటంటే వందే మాత్రం, బంకించంద్ర రచించబడింది. జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. ఈ జాతీయ క్యాలెండర్ ఏంటంటే శక సంవత్సరం అన్నమాట ఆధారిత చైత్ర మాసం నుండి ఫల్గుణ మాసం వరకు ప్రపంచ దేశాల వలనే గ్రెగరియన్ క్యాలెండర్ను అధికార క్యాలెండర్ ఉపయోగిస్తున్నాము. ఇది ఇచ్చాడు క్లియర్గా. భారత ప్రామాణిక కాలం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఒకటి చూడండి, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశ ఆధారితము. గ్రీనిచ్ ప్రామాణిక కాలం కన్నా మన దేశ కాలము 5.5 గంటల ముందుంటుంది అనేది క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. 5.5 గంటలు ముందుంటుంది, 5.5 మనం ముందుంటాం. దీని మీద గతంలో చాలాసార్లు బిట్లు అడిగాడు కాబట్టి దీని మీద ఎగ్జామినర్ ఫోకస్ పెట్టాడు కాబట్టి పెట్టండి ఫ్రెండ్స్. భారత ప్రామాణిక కాలం అని రేపు అడిగితే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము గుర్తుపెట్టుకుని, తూర్పు రేఖాంశం గుర్తుపెట్టుకుని. మీకు ఇంతకుముందు రేఖాంశాల దగ్గర 2 పాయింట్లు చెప్పాను ఫ్రెండ్స్. ఒకటి గ్రీనిచ్ రేఖాంశం, గ్రీనిచ్ అని జీ ఇలా రాస్తే 0 కాబట్టి 0 రేఖాంశం గుర్తుపెట్టుకున్నారు. అట్లా ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది భారత ప్రామాణిక కాలం. జనరల్ ఒక బిట్ గుర్తుపెట్టుకోవాలి. గ్రీనిచ్ అంటే మనం అంతకుముందు గ్రీనిచ్ ప్రామాణిక కాలం కన్నా ఈ మన దేశం కాలం 5.5 గంటలు ముందు ఉంటుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ తెలుసు అయినప్పటికీ గుర్తుపెట్టుకోవడానికి. ఇక 100 అణుగులోనే పోలీసులకు సంబంధించింది, అది అవసరం లేదు. అదే 1098 అణుగులోనే మనందరికీ చైల్డ్ లైన్ అనమాట, చైల్డ్ కేర్కి సంబంధించింది 1098. దీని మీద కూడా అడిగాడు ఫ్రెండ్స్, అందుకనే దాన్ని కూడా చూపించాను. ఇది పార్ట్ 1కి సంబంధించి, ఇది జస్ట్ అట్ట మీద ఉన్నటువంటి పేజీని కూడా PDF తీయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ పార్ట్ 1లో అంటే ఇది తెలంగాణ 6th క్లాస్ సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి 10 లెసన్స్ ఫ్రెండ్స్. ఈ 10 లెసన్స్ని మనం చాలా లాజికల్గా ఈజీ వేలో ట్రిక్స్ని కోడ్స్ని యూజ్ చేస్తూ మీకు అనుకూలంగా ఇక ఒక్కసారి చూస్తే మరి వెంటనే ఆన్సర్ కనీసం 4 ఆప్షన్లో పెట్టేటటువంటి టాలెంట్ అనేది ఇట్లాంటి వాటితో మీకు వస్తుంది అనేటటువంటి ఆలోచనతో మీకు ఇలాంటి వీడియోలు చాలా చేశా ఫ్రెండ్స్. ఇంకెన్నో చేస్తూ ఉన్నా. నా వీడియోని ఇప్పుడే చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి. మన పాత మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులు కూడా మరి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి మీరు ఒకసారి లైక్ చేస్తే ఇంకా చాలామందికి కొత్త వాళ్ళకి ఇది షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో ఏంటంటే సెకండ్ పార్ట్కి సంబంధించి, సెకండ్ పార్ట్ 6th క్లాస్ సాంఘిక శాస్త్రం, దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ PDF చేసి అంతా రెడీ చేశాను ఫ్రెండ్స్. వాటిని కూడా వెంటనే ఇప్పుడు రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి మీకు వెంటనే అప్లోడ్ చేస్తా. అప్పటికల్లా దీన్ని ఒకసారి చూసి మీ టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకుంటూ మీ నోట్బుక్లో నోట్ చేసుకొని పర్ఫెక్ట్గా రెడీ అవ్వండి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్కి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.